అందరము కలిసి ఈ పాట పాడుతూ దేవుని సన్నిధిలో ఘనపరుచుకుందాం. అరుణోదయమునా నీ కృపతో నన్ను తృప్తిపరచుము నా యేసయ్యా. నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయము. నా కొండ నీవే, నా కోట నీవే, నా అండ నీవే, నా తండ్రి నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా అండ నీవే, నా తండ్రి నీవే. యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయము. అరుణోదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచుమో నా యేసయ్యా. నా దినములన్నిట సంతోషించుచు ఉత్సహించెదను నిరతము నిన్నే. యేసయ్యా అరుణోదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచుమో నా యేసయ్యా. నా దినములన్నిట సంతోషించుచు ఉత్సహించెదను నిరతము నిన్నే. నా ప్రాణనాథుడని కొలుతునయ్యా, నా ప్రాణ దీపమై నిలువుమయ్యా. నా ప్రాణనాథుడని కొలుతునయ్యా, నా ప్రాణ దీపమై నిలువుమయ్యా. నా కొండ నీవే, నా కోట నీవే, నా అండ నీవే, నా తండ్రి నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా అండ నీవే, నా తండ్రి నీవే. Glory. నే మేల్కొనినప్పుడు నీ రూపు దర్శించి ఆశను నే తీర్చుకొందును. నీ జీవజలములు గ్రోలుచుండగా నా దినములన్నిట తృప్తిపరచుము.
నే మేల్కొనినప్పుడు నీ రూపు దర్శించి నాశను నే తీర్చుకొందును. నీ జీవజలములు త్రోలుచుండగా నా దినములన్నిట తృప్తిపరచుము. నీరు నిలిచి తొట్టెగా నన్ను మలచుమయ్యా, జీవనదిలా నాలో ప్రవహించుమయ్యా. నీరు నిలిచే తొట్టెగా నన్ను మలచుమయ్యా, జీవనదిలా నాలో ప్రవహించుమయ్యా. నా కొండ నీవే, నా కోట నీవే, నా అండ నీవే, నా తండ్రి నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా అండ నీవే, నా తండ్రి నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా అండ నీవే, నా తండ్రి నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా అండ నీవే, నా తండ్రి నీవే. యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయము. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, కడవరి దినాల్లో నాము బాబు నిశ్చయముగా నీ సన్నిధిని మా మధ్యలో ఉంచి మాతో నిరంతరము మాట్లాడడానికి ఇష్టపడుతున్న నా దేవా, నీ దాసులు బహుభారముతో బాధ్యతతో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక దినములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయా. నిన్నటి దినం నుంచి నాయన ప్రభువా మాతో మాట్లాడుతూనే ఉన్నావు. ఆయా రీతులుగా మీరు మాకు ఇస్తున్న హెచ్చరికలను బట్టి మా ఆధ్యాత్మిక జీవితాన్ని మేము అత్యున్నత స్థితికి తీసుకుని వెళ్ళడానికి మాకు మంచి నడిపింపును దయచేయండి. ఇంతవరకు అనేక రీతులుగా అనేక మంది ద్వారా పాటల ద్వారా మహిమ పొందిన నీవు ఇప్పుడు మాతో మాట్లాడండి. నిలవబడిన దాసుని మరుగుపరిచి మీరే మాతో మాట్లాడి మహిమను పొందమని క్రీస్తు నీ పరిశుద్ధ కుమారుని పేరిట మిక్కిలి వినయముతో ప్రార్థన చేసి పొందుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రెండు చేతులు పైకెత్తుదాం, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం ప్రియులారా. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ శుభ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చేద్దాం. ఇంకనూ దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంతమంది దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు? వింటూ ఉండగానే నూతన కార్యాలు చేయ సమర్థుడు ఆయన. వింటూ ఉండగానే దేవుడు అద్భుతాలు చేయగలడని నమ్మిన వాళ్ళు దేవునికి ఒకసారి స్తోత్రం చేద్దాం. God would like to perform great miracles when you start listening. నేను అంటున్నాను ప్రియులారా, దేవుని యొక్క మాటలలోని భావాలను మనం గ్రహించుకున్నట్లయితే నిశ్చయముగా దేవుని మాటల్లోని శక్తిని మనం నేర్చుకోగలం. అందుకనే దేవుని వచనములో అందరికీ తెలిసిన మాట, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. బైబిల్ మూసేద్దాం, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. దేవుని కృపను బట్టి కొన్ని దేశాలు తిరిగినా, తెలుగు వాళ్ళ మధ్యలో పనిచేసినా అందరూ ఇక్కడ దాకే చెప్పి ఊరుకుంటారు, ఆగిపోతారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని ఆగిపోలే. ఆ క్రింద ఉన్నటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి, ప్రాధాన్యమైనవి. వీలైతే నాతో కలిసి చెప్పండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును.
ఇది కూడా యేసుప్రభు వారు క్రింద వచనంలో చెప్పారు. ఆ పై మాట మాత్రమే జ్ఞాపకం పెట్టుకోవడం కాదు, ఈ క్రింద మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనది. గత దినాలలో నేను చెప్పినా మీరు ఇదే ధోరణిలో ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకునే అనుభవంలోకి రావాలి. వీఆర్ సపోజ్ టు లెర్న్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి. దోస్ హూ స్టార్టెడ్ లిజనింగ్ అండ్ లెర్నింగ్, దే ఓన్లీ, వాళ్ళు మాత్రమే పరభాగ్యం పొందుతారని యోహాను సువార్త 6వ అధ్యాయములో 45వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుందండి. వారందరూ తండ్రి చేత బోధింపబడుదురని. చదవండి ఆ వచనం. వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది. కనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వస్తాడు. తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడు. వీఆర్ సపోజ్ టు లెర్న్. ఈరోజు నాకు వాక్యం ఏమి రాదండి, నేను నేర్చుకున్నాను. 27 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు లోకరక్షకుడైన యేసుక్రీస్తే తెలియదు నాకు. యేసుని తెలుసుకున్న పిదప నేను నేర్చుకున్నానండి. 3 సంవత్సరాలు వేద విద్య నేర్చుకున్నాను. గొప్ప గొప్ప దైవజనుల దగ్గర పాద విద్య నేర్చుకున్నాను. ఈరోజు దేవుని యొక్క లేఖనాలలోని మాటలు చెప్పడానికి, దైవ వాక్య ప్రత్యక్షతను కలిగి ఉండడానికి కారణం ఒక్కటే, నేర్చుకోవడం. నేను మధ్యాహ్నం మీకు జ్ఞాపకం చేశాను, భయంకరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి హింసకుడు, దూషకుడు, హానికరుడు అని కలిగినటువంటి అలాంటి మనస్తత్వం ఉన్న సౌలును దేవుడు పట్టుకున్న పిదప ఆయన దేవుని దగ్గర చాలా నేర్చుకుంటాడు. అందుకని ఆయన అంటాడు, నా రక్షణ కొరకు, నా మార్పు కొరకు నేను మనుష్య మాత్రులతో సంప్రదింపలేదు అని అంటాడు గలతీలకు రాసిన పత్రికలో. ఐ నెవర్ కన్సల్ట్ విత్ ఎనీ హ్యూమన్, ఐ వాజ్ టాకింగ్ విత్ గాడ్ ఓన్లీ, ఐ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిమ్. నేను ఆయనతోనే మాట్లాడుకున్నాను, నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను అన్నాడు. అందుకనే ఎంత గొప్పగా నేర్చుకున్నాడో ఆ విషయాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో 11వ వచనంలో చాలా స్పష్టముగా చెప్తారు. నాకు కొదువ కలిగినందున నేను ఈ మాటలు చెప్పడం లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. ఐ వాజ్ టాట్ లైక్ దట్. టుడే ఐఎమ్ ఫీలింగ్ ఎంజాయింగ్. వై? బికాస్ ఐ టాట్ లైక్ దట్. నేను అలా నేర్పించబడ్డాను. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని నేర్చుకోగలుగుతున్నారు? నేర్చుకునే ప్రతివాడు సంతృప్తిగా ఉండగలడు. నేర్చుకోవట్లేదు కనుక తృప్తి లేదు మనకి. తృప్తిగా ఉన్నవాడు ఎప్పుడు చూసినా పళ్ళు బయట పెట్టుకొని నవ్వుకుంటూనే ఉంటాడు. కానీ మనం ఎందుకు నవ్వలేకపోతున్నామంటే వీ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్. టుడే గాడ్ హెస్ గివెన్ ఎవ్రీథింగ్. దట్స్ వై పాల్ సేయింగ్, ఇలా చెప్తున్నాడు ఆయన, నాకు కొదువ కలిగినందున నేను ఈ మాటలు చెప్పడం లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. ఈరోజు ఎంతమంది తృప్తిగా ఉన్నారు? ఏ విషయాలలోనైనా మీరు ఏది కలిగి ఉన్నారో దాంతో తృప్తిగా ఉన్నారా? అలా తృప్తిగా ఉన్న వాళ్ళ జీవితాలు ఉన్నంత ధన్యకరంగా ఇంకెవ్వరి జీవితం ఉండదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నేను తృప్తి పడ్డాను కనుకనే నా దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నా సేవ ప్రారంభం ఏమి కారుల్లో మొదలు పెట్టలే. ఐ స్టార్టెడ్ మై వర్క్ విత్ ఏ స్మాల్ లూనా. ఒక లూనా తీసుకున్నాను. నా దగ్గర లూనా ఉండేది. ఆ లూనా ఉండగానే ప్రభు పరిచర్యలోనికి వచ్చాను. ప్రభు పరిచర్యలోకి వచ్చినప్పుడు ఆ లూనాని అమ్మేసి 2,000 రూపాయలకి అమ్మేశాను. 6,000 రూపాయలు పెట్టి ప్రియా బండి కొనుక్కున్నాను. చేతక్కులాగే ఉంటుంది, కానీ టైర్లు చిన్నగా ఉంటాయి. చూడ్డానికి చేతకు వల్లే ఉంటుంది అది కూడా. ఆ చేతక్ లాంటి ఆ ప్రియా బండి మీద వెళ్ళి సేవ చేసుకొచ్చేవాడిని. విచారం ఏంటంటే దాంతో చాలా ఇబ్బందులు పడుతుండేవాడిని. దాని యొక్క టైర్లు చిన్నగా ఉండేవి. నాదేమో సేవ పల్లెటూరులో. ఆ సేవకి పోయినప్పుడు ఆ మార్గం అంతా కూడా జిగురు మట్టి దారి. ఇప్పుడైతే రోడ్లు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో రోడ్లు లేవు. చాలా కష్టపడి వెళ్ళేవాడిని. జిగురు మట్టి అంతా దూరిపోతే కాలువ గట్లోకి దిగి కాలువలో నీళ్లు తెచ్చుకొని టైర్ అంతా కడుక్కొని ఆ టైర్ లూజ్ చేసుకొని వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు బియ్యం మూట కింద కట్టించేవారు. ఆ బియ్యం మూట వచ్చి బ్రేక్ మీద పడిపోతే బ్రేక్ పడకుండా ఉండడానికి కాలుతో బ్రేక్ని అది తగలకుండా బియ్యం మూటని తన్నిపెట్టి కాకినాడ తెచ్చేసరికి నరాలు లాగేసేవి. దానికి తోడు పల్లెటూరు కదండి, కోళ్ళవి మొక్కేసుకునేవారు.
ఆ కోడి నువ్వు ఒట్టుపోయే పంతులు అంటే అది చచ్చిపోద్దేమో అని భయం. అందుకని కిలోమీటర్ లెక్క అది చచ్చిందా బతికిందా అని చూసేవాడిని సంచిలో. నీకెందుకయ్యా కాళ్ళు కట్టాం కన్నం సంచిలో పెట్టాం పట్టుకెళ్ళి పంతులు అన్నా సరే భయమే. నా చేతిలో ఒక జీవి చచ్చిపోద్దేమో అని కంగారు నాకు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రియులారా, ఇందాకంటే చెప్పాను టైరు చిన్నది, మా పాస్టర్ మాకు కొంచెం పెద్దది, ఎక్కినప్పుడల్లా పుసుకొని ప్యాచి పడిపోయేది. అది త్వరగా ఎంత ఈజీగా చెప్పలేం. అందుకని దేవుడి దగ్గరే చెప్పుకున్నాను. ఏమనో తెలుసా, స్టాండ్ లేకుండా ఉన్న బండి ఇవ్వా అన్నాను. కారుకి స్టాండ్ అయ్యకల్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్కూటర్తో నేను తృప్తి పడ్డాను కనుక ఇప్పుడు ఇది 5వ కారు మీ దగ్గరికి రావడానికి. అంచెలంచెలుగా దేవుడు నా కారుని మార్చాడు, నా స్థితిని మార్చాడు. ఇదన్నీ చేయడానికి ఒకటే కారణం, సాటిస్ఫాక్షన్, తృప్తి. ఈరోజు నీకు ఉన్నదాంతో నువ్వు తృప్తి పడుతున్నావా? ఏదో కష్టకాలం వచ్చిందని వెంటనే ప్రభువుని విడిచిపెట్టి తృప్తి లేకుండా మనం అయిపోతూ ఉంటాం. అందుకనే భక్తుడైన పౌలు అంటున్నాడు, అక్కడే ఉండండి, నాకు కొదువ కలిగినందున నేను ఈ మాటలు చెప్పడం లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. దీన స్థితిలో ఉండడం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటయు, ఆకలిగని ఉండుటయు, సమృద్ధి కలిగి ఉండుటయు, లేమిలో ఉండుటయు నేర్చుకున్నాను. ఈరోజు లేమిలో ఉన్నవాళ్ళు దాంట్లోనే నేర్చుకోండి, కలిమిలో ఉన్నవాళ్ళు దాంట్లోనే నేర్చుకోండి. ఈరోజు నేర్చుకోవడానికే దేవుడు ఈ స్థితులన్నీ ఇస్తున్నాడు. ఐ నో దట్. ఐ హ్యావ్ స్టేడ్ ఇన్ ద బెస్ట్ హోటల్స్ అండి. బెస్ట్ హోటల్స్లో నేను ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఖరీదైన హోటల్స్లో నేను స్టే చేశాను. ఒక రోజుకి 4,000 రూపాయలండి. అలాంటి రూమ్స్లో నేను స్టే చేశాను. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ స్టేడ్ ఇన్ ఏ స్మాల్ హట్ ఆల్సో. ఇంజరం అన్న ఊరికి నేను వెళితే అక్కడ పాస్టర్ గారు ఒక చిన్న పాకలో ఒక నులక మంచం వేసి ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టి ఒక వాటర్ బాటిల్ ఇచ్చి ఇక్కడే ఉండవయ్యా అన్నాడు. ఉన్నాను. ఐ నో బోత్. తృప్తికరమైనటువంటి భోజనం తెలుసు నాకు, కేవలము మామూలు రొట్టె తినడం కూడా నాకు తెలుసు. ఐ కెన్ టెల్ యూ, ఈరోజు నేను ఏదైనా తక్కువైందనో ఎక్కువైందనో మాట్లాడట్లా, నేర్చుకున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. లెర్న్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో ఆ నేర్చుకున్నది నీకు ప్రాక్టికల్గా ఉపయోగపడుతుంది. ఈరోజు చాలామంది నేర్చుకుంటున్నారు కానీ దాని యొక్క ప్రభావాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు. ఐ కెన్ టెల్ యూ సంథింగ్. దేవుడు మనకు నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. ఆ నిత్య జీవము మీకు ఉందని ముందు మీరు తెలుసుకోవాలి. ఆ నిత్య జీవము మీకు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడని మీరు గ్రహించాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో అనేకమైన విషయాలను యోహాను గారు మనకి వివరించారు. యోహాను చాలా విషయాలు మాట్లాడతాడు. ప్రియులారా, యోహాను మెయిన్ కొన్ని విషయాలు ప్రస్తావిస్తారు. బాప్తిజం ఇస్తున్న యోహాను వేరు, ఇప్పుడు నేను మాట్లాడుతున్న యోహాను వేరు. ఈ యోహాను గారు యోహాను సువార్త రాశారు, యోహాను మొదటి పత్రిక రాశారు, 2వ పత్రిక రాశారు, 3వ పత్రిక రాశారు. 5వ పుస్తకంగా ఆ యోహాను గారే దైవ ప్రత్యక్షత గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని కూడా మనకు అందించారు. ఆయన వెరీ ప్రాక్టికల్ మ్యాన్. ఆయన యేసుక్రీస్తును గురించి యోహాను సువార్త 21 అధ్యాయాలలో ఆయన ఎందుకు ప్రభువో, ఆయన ఎలా ప్రభువో, ఆయన ఎలాగ దేవుడో సవివరంగా చెప్తారు. 7 అధ్యాయాలు చొప్పున మీరు చదువుకుంటే ఆ 7 3 21 అధ్యాయాల్లో మొదటి 7 అధ్యాయాల్లో ఆయన చూపిన సైన్స్ అంటే గుర్తులు, చిహ్నాలను గురించి అనేకమైనవి మనకు అందిస్తారు. 2వ 7 భాగాలు మీరు చదివితే వ్యక్తిగతమైనటువంటి విషయాలను ప్రస్తావిస్తారు. చివరి 7 భాగాలలోనూ అప్పుడున్నటువంటి గ్రీకులకు, యూదులకు, రోమీలకు యేసుక్రీస్తే దేవుడు ఎందుకు అనే వివరణ ఉంటుంది. ఈ రీతిగా చక్కగా ఆయన తన పుస్తకాల ద్వారా తన భావాలను మనకు అందించారు. మరొక మాట చెప్పాలంటే యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఈజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్ విత్ జీసస్.
మొదటి వచనం ఇలాగుంది, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. అది మీకు తెలియజేస్తున్నాము, అది మీకు అందిస్తున్నామనే మాటలన్నీ కూడా ఈ యోహాను రాసిన పత్రికల్లో దొరుకుతాయి. అక్కడే 2వ వచనములో ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుస్తున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. మీరు అధ్యాయం అంతా చూసుకుంటే 2వ అధ్యాయంలోకి వెళితే మేము ఎందుకు చెప్తున్నామంటే వీఆర్ వెరీ ప్రాక్టికల్. మేము యేసుతో తిరిగాం, ఆ నిత్య జీవం ఏంటో మేము చూడగలిగాం. ఏ నిత్య జీవం అయితే మనకి ఉన్నదని వాగ్దానం ఉన్నదో ఆ నిత్య జీవాన్ని నువ్వు నమ్మాలి. అదే యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయములో 13వ వచనంలో ఒక మాట అంటున్నారు, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను వ్రాయిచున్నాను. ప్రియులారా, నిత్యత్వములో నువ్వు నేను ఎక్కడ ఉంటాం? అది అర్థం కాకుండా తెలియకుండానే మనం ఈ జీవితాన్ని గడిపేస్తున్నాం. ఇది చాలా శోచనీయం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని నువ్వు నమ్ముకుంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలను విశ్వసిస్తే నీకు పరలోకంలో భాగ్యం ఉందని, నీకంటూ నిత్య జీవం ఉన్నదని నువ్వు దాన్ని నమ్మాలి. ఎందుకంటే ఈ దినాన్న ఆ నిత్య జీవం వైపు మన దృష్టి పోవట్లా. లోకరక్షకుడైన యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సంగతుల్లో నాకు అన్నిట్లోనూ సౌఖ్యంగా ఉంటాను, సౌకర్యవంతంగా ఉంటాను, ఏది కొదువ కొరత లేకుండా సమృద్ధితో ఉంటాను అని నువ్వు అనుకోవచ్చు. ఈరోజు చాలామందికి యేసు ఎందుకు దేవుడు అంటే వారికి ఉన్నటువంటి అవసరతలు తీర్చబడాలి, వారికి ఉన్నటువంటి అక్కర్లు తీర్చబడాలి. అలాగైతే నేను నాకు దేవుడిగా ఉంటావనే వాళ్ళని నేను చూశాను. అలాగ చెయ్యకపోతే మేము ఆయన్ని నమ్ముకొని వచ్చాము, మాకు ఆయన ఏం చేశాడంటే అని అడిగిన వాళ్ళని కూడా చూశాను. నువ్వు నిజంగా నిత్య జీవం ఉందని నమ్మితే అది ఇవ్వడానికే నా ప్రభు వచ్చారు. అంతకు మించి ఈ లోక సంబంధమైన ఏది కూడా నీకు వాగ్దానం చేయబడలే. ఆ నిత్య జీవం ఎవరికి వాగ్దానం చేయబడిందో వాళ్ళు దేన్ని నమ్ముతున్నారో ఆ నిత్య జీవాన్ని నమ్మిన వాళ్ళకి ఇవన్నీ ఇవ్వబడతాయి. ఇవన్నిటి కొరకు నిత్య జీవం వైపు నువ్వు చూడకు. నిత్య జీవం వైపు నువ్వు చూచినట్లయితే దెన్ గాడ్ వుడ్ లైక్ టు ప్రొవైడ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నీ అవసరతను బట్టి, నీకున్నటువంటి అక్కరను బట్టి సమస్తమును తన ఐశ్వర్యము చొప్పున తీర్చగల సమర్థుడు ఆయన. అందుకనే మన దృష్టి ఎప్పుడు కూడా నిత్యత్వం మీద ఉండాలి. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది రక్షణ. రక్షణకు వారందరినీ సిద్ధపరుస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ ఆ రక్షణ అనుభవంలోకి వచ్చారు కనుక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీఆర్ సపోజ్ టు లుక్ ఎట్ అవర్ ఎటర్నల్ లైఫ్. ఈ నిత్యత్వాన్ని ఇవ్వగలిగిన ఆ ప్రభువులో ఆ నిత్యత్వాన్ని పొందుకోవడానికి కావలసినటువంటి సిద్ధపాటు నువ్వు నేను కలిగి ఉండాలి. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క ఆఖరి మాట అంటే ఈజ్ లాస్ట్ కమాండ్ ఈజ్ సపోజ్ టు బి అవర్ ఫస్ట్ కన్సర్న్. ఆయన చివరిగా ఇచ్చిన ఆజ్ఞ మన మొట్టమొదటి ప్రాథమిక కార్యమై ఉంది. ఈజ్ లాస్ట్ కమాండ్ ఈజ్ అవర్ ఫస్ట్ కన్సర్న్. ఆయన ఏదైతే చివరిలో చెప్పారో అది మనకు ప్రాధాన్యమైనటువంటి మాటగా ఉంది. ఆయన చివరిలో చెప్తూ ఏమన్నారో తెలుసా? వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నారు. 2వ మాట ఏం చెప్పారో తెలుసా? నమ్మిన ప్రతి వారిని శిష్యులుగా చేయండి. ఈరోజు ఆ మొదటి పని బాగా జరుగుతోంది. సువార్త ప్రకటించడం అనేది విరివిగా జరుగుతోంది. ఎక్కడ చూసిన గాస్పెల్ క్రూసైడ్సే, ఎక్కడ చూసిన సువార్త సభలే. వాట్ అబౌట్ డిసైపుల్షిప్? ఇది ఎవరో చెప్పట్లా.
నిత్యత్వము పొందడానికి అనుభవనీయమైనటువంటి శిష్యత్వాన్ని మనం నేర్చుకోవాలి. ఈరోజు సువార్తీకరణ బ్రహ్మాండంగా జరుగుతోంది, తప్పులేదు. కానీ శిష్యత్వపు గుణగణాలను ఎక్కడ నేర్పిస్తున్నారు? ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ సపోజ్ టు బికమ్ డిసైపుల్స్ టు రిసీవ్ ఎవరీ బ్లెస్సింగ్. అందుకనే నేను అంటాను, ఏ డివోటీ మస్ట్ బికమ్ డిసైపుల్, దెన్ ఓన్లీ ఏ డిసైపుల్ విల్ బి కాల్డ్ యాజ్ క్రిస్టియన్. ఎప్పుడైతే ఒక భక్తుడు శిష్యుడిగా మారతాడో అప్పుడు ఆ శిష్యుడు క్రైస్తవుడు అని అనిపించుకుంటాడు. క్రైస్తవుడు అని చెప్పుకోవడం కాదు ప్రియులారా. వీ షుడ్ నాట్ సే దట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుడిని క్రైస్తవురాల్ని అని మనం చెప్పుకోవడం కాదు, ఇతరులు చెప్పాలి వీళ్ళు క్రైస్తవులు అని. అందుకనే శిష్యుల గురించి ఒక మాట వ్రాయబడి ఉంది, అప్పుడు అంతియొక్కలోనున్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అనబడ్డారే తప్ప దే నెవర్ సే దట్ వీఆర్ క్రిస్టియన్స్. ఈరోజు క్రైస్తవులు అనబడాలి అంటే ఆ అనబడడానికి కొన్ని ప్రాథమికమైన ప్రాముఖ్యమైన కొన్ని గుణలక్షణాలు మనలో కనబడాలి. ఈరోజు ఆ నిత్యత్వాన్ని పొందడానికి నీలో కొన్ని గుణలక్షణాలు, కొన్ని ముద్రలు కనపడాలి. ఇఫ్ యూ డజంట్ హ్యావ్ సచ్ సైన్స్ అపాన్ యువర్ లైఫ్, యు నెవర్ గో టు హెవెన్. నువ్వు పరభాగ్యం పొందాలంటే ఈ గుర్తులు నీలో ఉండాలి. ఈరోజు ఈ గుర్తుల గురించి మనం తాపత్రయపడతాం. ఈ గుర్తుల గురించి, ఏ గుర్తులు? ఈ బాహ్యంగా కనపడే గుర్తులు, ఈ బయటికి కనబడే గుర్తులు, ఈ బొట్లు తీసేసుకోవడాలు, మీసాలు గొరికేసుకోవడాలు, ఇవన్నీ నా దేవుడికే లక్ష్యం అయితే, మీసాలు గొరికేసుకునే ఒక బ్యాచ్ ఉందండి. దానికి ఒక పేరే పెట్టేసుకున్నారు వాళ్ళు మీసాలు పెట్టుకోరు. వాళ్ళ దగ్గరకు వస్తున్న పురుష విశ్వాసులకి మీసాలు తీయించేస్తారు. నిజంగా ఇలా మీసాలు తీసేసుకునే వాళ్ళకి, వేరే కొండకెక్కి గుండు చేయించుకునే వాళ్ళకి తేడా ఏం లేదు నా ఉద్దేశంలో. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. హూ ఈస్ బాదరింగ్ అబౌట్ యువర్ ఫిజికల్ అపీరియన్స్? నీ బాహ్యంగా కనపడుతున్న దాని గురించి ఎవరు పట్టించుకుంటారు? ఎవరైనా పట్టించుకుంటారా? ఇప్పుడు నా మాటలు పట్టించుకుంటారా, లేక నేను వేసుకున్న ప్యాంట్స్ పట్టించుకుంటారా? నా ప్యాంట్స్ పట్టించుకునే వాళ్ళు నా ప్యాంట్స్ వైపు చూస్తారు. పొద్దున అది వేసుకున్నాడు, ఇప్పుడు అది వేసుకున్నాడు ఎట్రా అంటారు. ఎందుకంటే వాడి దృష్టి అంతా అక్కడే ఉంది. నేను ఇంకో ప్యాంట్ తెచ్చుకున్నాను కానీ పర్లేదులే, రాత్రి కూటం కదా, నేను అడ్డెట్టుకొని గడిపేస్తాను రా, కొత్తది వేసుకోవడం ఎందుకని చెప్పి అదే వేసుకొచ్చాను. నేను చెప్తే తప్ప మీకు అర్థం అవ్వదు, అవునా కాదా? నేను చెప్పిన తర్వాత అప్పుడు చూస్తాను నా ప్యాంట్. పొద్దున ప్యాంట్ అనేది అసలు ఎవడు చూస్తాడండి నా ప్యాంట్స్ గురించి? మన ఫీలింగ్ ఏంటంటే మనం ఇవన్నీ గమనించుకుంటామనేటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఇలాంటి సైన్స్ కాదు మనం చూపించాల్సింది, ఇలాంటి గుర్తులు కాదు, ఇలాంటి చిహ్నాలు కాదు. దేవుడు ఆలోచన చేస్తున్న, ఆయన ఊహించిన, ఆయన ఇష్టపడుతున్న ఆ చిహ్నాలు మనలో ఉండాలి. అందుకని నేను అంటున్నాను, అలాంటి చిహ్నాలు మనం కలిగి ఉన్నామా? అందులో ఈ దినాన్ని ఒక మాట చెప్పగలను. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనే ఆయన ఎందుకు రాస్తున్నాను అంటున్నాడంటే, మరలా చదువుదాం. మొదటి అధ్యాయం 14వ వచనంలో, యోహాను రాసిన 4వ వచనంలో మళ్ళీ చదువుదాం ఆ మాట. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాస్తున్నాం. ఎందుకని? మన సంతోషము పరిపూర్ణమగుటకై. ఈరోజు ఆ సంతోషానికి పూర్ణత రావాలి. అరకొరగా నవ్వడాలు, సగం సగం నవ్వడాలు అలాంటివి నా ప్రభువులో లేవు. నవ్వితే నిరంతరము సంతోషంగా ఉండాలి. అందుకనే భక్తుడు అంటాడు, దేని గురించి వర్రీ అవ్వకండి, సంతోషించండి. అగైన్ రిపీట్, బీ హ్యాపీ. మరలా చెప్తున్నాను, సంతోషించండి. ఈరోజు ఆ సంతోషము నీలో పరిపూర్ణమవుతుందా? 2వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, నా చిన్నపిల్లలారా పాపము చేయకుండుటకై సంగతులు రాస్తున్నాను. ఈరోజు క్రీస్తులోకి వచ్చేస్తే పాపం పోతుందని అనుకోకండి. బాప్తిజం తీసేసుకుంటే పాపం పోతుందని అనుకోకండి. మళ్ళా రొట్టెలో పాలు పొందితే పాపం పోతుందని అనుకోకండి. ఎందుకంటే పాపము చేయడానికి బోల్డని అవకాశాలు ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. మన ఆత్మీయ సహోదరి మరి దాసులు సురేష్ గారి యొక్క భార్య, రమేష్ గారి యొక్క భార్య, ఆమె పేరేమి? సుమలత గారు. ఆమె మరి వివాహము
అది అన్య పద్ధతిలోనే జరిగింది. విచారం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ దైవజనుడు ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధికుడు. ఆయన విగ్రహారాధనలతో పాటుగా ఈ భూ సంబంధమైన కొన్ని విషయాల్లో చాలా ఇంట్రెస్ట్గా ఉండేవారు. అందులో మెయిన్ ఏంటంటే విగ్రహారాధన తర్వాత వెరీ నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే సినిమాలు. ఆయనకి సినిమాలు అంటే ఇష్టం. ఈ సుమలత గారిని కూడా సినిమాకి తీసుకెళ్ళిపోయేవాడు. ఈవిడ సినిమా హాల్లో కూర్చొని దేవా 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 స్తోత్రం నాయన నాన్న, అందులో నవ్వు వచ్చిన నవ్వేది కాదు, ఏడుపు వచ్చిన ఏడ్చేది కాదు. ఒకవేళ ఈయన ప్రక్కన కూర్చొని ఆయన నవ్వాడు అనుకుని జోక్కి ఓహో ఈ సమయంలో నవ్వాలేమో అనుకొని నవ్వేదట. విచిత్రం ఏంటంటే ఈ పద్దాక ఈ సినిమాలకు వెళుతూ ఉండడంతో ఏదో ఒక టైంలో పట్టుకుంటాడుగా, ఇంకా మెల్లగా సినిమా మీదకి పోయిందండి ఆవిడ దృష్టి. ఇంకా సినిమాల్లోకి లీనమైపోవడం మొదలుపెట్టింది ఆవిడ. సినిమా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా సినిమా ఏంటో అర్థమైపోతుంది, ఫీలింగ్లు ఏంటో అర్థమైపోతున్నాయి. ఇప్పుడు ఆయన నవ్వితే నవ్వడం కాదు, ఈవిడే నవ్వేస్తుంది, ఈవిడే ఏడ్చేస్తుంది. మెల్లగా నేను అంటున్నాను ప్రియులారా, పాపము అనేది ఎట్లుండదో చెబుతున్నాను నేను. అది ఎంత మెల్లగా వెళ్ళిపోతుందంటే త్రిశూలం అనే కృష్ణరాజు సినిమా చూస్తున్నారు ఆవిడ. అవే నాకు తెలుసండి ఇవన్నీ. ఆ సినిమా చూస్తుంటే రిపీటెడ్గా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? ఇందుకోసమేనా నేను నిన్ను ఇలా చేసుకున్నానని రిపీటెడ్గా మాట్లాడుతున్నప్పుడు చాలా రియలైజ్ అయిందండి ఆవిడ. నేను అంటున్నాను, బాప్తిజం తీసుకున్నంత మాత్రాన, రొట్టె ద్రాక్షసం తీసుకున్నంత మాత్రాన నాకు పాపం అంటదు, పాపం నా దగ్గరికి రాదని అనుకోకు. అందుకనే యోహాను ఏమన్నాడు తెలుసా? ఆ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 18వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన వారు పాపము చేయరని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వారు తనను తాను భద్రము చేసి కొనును కనుక దుష్టుడు వానిని ముట్టడు. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా సరే నిన్ను నువ్వు భద్రం చేసుకోకపోతే యూ విల్ లూజ్ యువర్ ఐడెంటిటీ. ఐ కెన్ టెల్ యూ. ఈరోజు నీ గుర్తింపునే నువ్వు పోగొట్టుకుంటావు మిత్రమా. అందుకనే దేవుడు అనుగ్రహించే నిత్యత్వాన్ని పొందాలంటే పాపము చేయకుండా మీరు ఉండాలని నేను మీకు రాస్తున్నాను అన్నాడు. ఏంటండి మేము చేసిన పాపం? ఎవరినైనా నరహత్య చేసామా? ఎక్కడైనా అబద్ధం ఆడామా? ఏదైనా దొంగతనం చేసామా? ఎవరింట్లోదైనా ఆశించామా? పొరుగువాడిది ఏదైనా పట్టుపోయామా? ఇలాగా 10 ఆజ్ఞలలో పెట్టబడినటువంటివే పాపము అని అనుకుంటాం. కానీ పాపము అంటే అదొకటి మాత్రమే కాదు. ఏమన్నాడు తెలుసా యాకోబు? 4వ అధ్యాయములో 16వ వచనానికి వచ్చేసరికి అంటాడు, మేలు చేయ ఎరుగు ఉండుట. చెప్పండి. కాబట్టి మేలు చేయ ఎరిగి ఉండి నీకు తెలుసు మేలేదో, ఆ మేలు నువ్వు చెయ్యవు. ఒకవేళ స్వార్థం ఎంత పెరిగిపోయిందంటే సడన్ గా మన చందన వాళ్ళు 100 రూపాయలకే చేరన్నారు అనుకోండి, సడన్ గా ఎవడు రోడ్డు మీద ఉంటే వాడు వచ్చి కొనుక్కోవచ్చు అని అనౌన్స్ చేశారు. నిజంగా మేలు చేయగలిగే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? గబగబా వెళ్ళిపోయి ఒక 1000 రూపాయలతో 10 చీరలు పక్కన పెట్టి నీకు ఇష్టమైన వ్యక్తికి చేసి, ఒరేయ్ నేను అనుకోకుండా చందన దాడుతున్నాను రా, 100 రూపాయలకే చేరిస్తానని సడన్ గా అనౌన్స్ చేశారు. నేను ఎందుకైనా మంచిదని 10 పక్కన పెట్టాను, నువ్వు అర్జెంటుగా రా అని చెప్పాలా వద్దా? లేదండి, వీడే స్వార్థంగా 10 కొనేసుకొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఐటరా 10 చీరలు ఎక్కడ కొన్నారంటే చీర 100 రూపాయలు. 100ఏనా? అదేంటరా అంటే సడన్ గా పిలిచి అందరికి ఇచ్చేసారు రా 100 రూపాయలు. అరే నా ఫోన్ చేయొచ్చు కదరా, టైం అయిపోయిందిరా. అప్పటికి చీరలన్నీ అయిపోయారా, ఈడే డిసైడ్ చేసేస్తాడు. వీడు పొందేసుకోవాలి, వీడు ముందు తినేయాలి, వీడు దాచేసుకోవాలి, వీడు బాగుపడిపోవాలి. నీకు మేలు చేయడం ఏంటో తెలుసు. అలాగ మేలు చేయకుండా ఉండేవాడికి పాపం. నా కార్ పార్కింగ్ చేశాను. ఆ కార్ పార్క్ చేసిన తర్వాత నేను ఉన్న సంఘం లాడ్జి వెనకాల, అదేం పార్కింగ్ ప్లేస్ కాదు, రోడ్డు పక్కనే అది పార్కింగ్ అన్నారు వాళ్ళు. సరే మొత్తానికి అక్కడ ఒక అతను ఉన్నాడు, అతడు మాకు డైరెక్షన్ ఇస్తున్నాడు వెనక్కి. కానీ అతను డైరెక్షన్ ఇస్తున్నప్పుడు నేను గమనించాను, అతను ఏమంటున్నాడు తెలుసా అండి? ఇలా చేయి పెట్టుకొని ఆ చేతితో ఇలా ఇలా అంటున్నాడు. నేను మరింత అబ్జర్వ్ చేశాను. తీరా చూస్తే అతడికి ఒక కాలు చెయ్యి లాగేసిందండి. మెల్లగా ఇలాగా అనుకుంటూ మాకు డైరెక్షన్ ఇస్తున్నాడు. వెంటనే అతన్ని పిలిచి,
కొంత డబ్బులు చేతిలో పెట్టానండి. అతడు ఎంత కృతజ్ఞతగా చూశాడంటే, ఎంతగా ఆనందించాడంటే, పాప రెండో చెయ్యి లేవకపోయినా సరే నాకు ఇలా ఒక నమస్కారం చేస్తున్నాడు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇవ్వగలను. ఇవ్వకపోతే ఆనందం ఏమైనా అడుగుతాడా? ఇవ్వకపోతే అతనేమైనా అడుగుతాడా? ఐ నో ఐ కెన్ హెల్ప్ హిమ్ ఎ లిటిల్. యు నో నీకు తెలుసు నువ్వు మేలు చేయడం ఏంటో. నీ పొరుగు వారికి నువ్వు ఎలా సహాయపడగలవో నీకు తెలుసు. అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ డూయింగ్. ఈరోజు మేలు చేయ ఎరిగి ఉండి అలాగున్న చేయని వానికి పాపము. భక్తుడు అన్నాడు, నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే పాపము. ఈరోజు నేను అంటున్నాను, నేను దేవుని యొక్క సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆ నిత్యత్వాన్ని పొందడానికి నిన్ను నువ్వు భద్రం చేసుకో. దేవుని మూలముగా పుట్టిన వారు పాపము చేయరని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వారు తనను తాను భద్రము చేసి కొనును కనుక దుష్టుడు వానిని ముట్టడు. ఈరోజు ఎందుకు దుష్టుడు ముడుతున్నాడు? ఈరోజు ఎందుకు భయంకరమైనటువంటి కార్యాలు మనం అనుభవిస్తున్నాం? వై? బికాజ్ వీఆర్ నాట్ వరింగ్ అబౌట్ అవర్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం మీద మనకు ఈరోజు దృష్టి లేదండి. ఇష్టానుసారంగా మనం మాట్లాడుతాం. దేవుడే నాకు నిజంగా దేవుడై ఉండాలంటే ఇవన్నీ నాకు చేస్తే దేవుడు అన్నాడండి ఒక భక్తుడు బైబిల్లో. యాకోబు ఏమంటున్నాడండి? నేను వెళ్ళు ప్రతి మార్గములోను నువ్వు నాకు తోడుగా ఉండి, చదవండి ఆ వచనాన్ని, తిరిగి నేను నా ఇంటికి క్షేమముగా వస్తే, నేను వెళ్ళు ప్రతి మార్గములో నాకు తిండి పెట్టి, నేను నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు, చదవండి ఆ మాట, నేను వెళ్ళుచున్న మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును, ఇఫ్ దేవుడు దయచేస్తే, ఇవన్నీ ఇస్తే దేవుడు అంటండి. ఈరోజు నేను అంటున్నాను చాలా మందికి అదే, నాకు దేవుడు అన్నవాడివి ఇవ్వాలండి. మీకు కారు ఇచ్చారు కదా, మాకు ఇచ్చాడా? మాకు కూడా కారు ఇమ్మనండి, మాకు దేవుడే. దేవుడు వెంటనే కారు ఇచ్చేస్తాడు. నువ్వేమడిగావు? నాకు దేవుడిగా ఉండాలంటే కారు అడిగావు. డ్రైవింగ్ అడగలేదుగా, వెళ్ళి గోడను గుద్దుకొని పో. పిచ్చి కొంతమందికి. ఆడికొంది కదా, నాకెందుకు ఇవ్వవు? నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు కూడా ఇవ్వు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ విత్ గాడ్? దేవుడితో ఏంటండి ఈ పరాచకాలు? దేవుడితో ఏంటండి అడిగే విధానాలు? ఈరోజు చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన అది. దేవుడి దగ్గరకు వచ్చి యాకోబు ఇలాగే అడుగుతున్నాడు. అతను అమాయకుడు. అతడు ఎంత ఇన్నోసెంట్గా అడుగుతున్నాడు అంటే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా నాకు తిండిచ్చి బట్టిచ్చి నాకు తోడుగా ఉండి తిరిగి తీసుకొస్తే నువ్వు నాకు దేవుడిగా ఉంటావు. దేవుడు ఏమనలేదండి యాకోబులో, అలవా నీకు ఇవన్నీ ఇవ్వను అని అనలే. బికాజ్ వాగ్దానం ఎవరికి చేశాడు? అబ్రాముకి చేశాడు, ఇస్సాకి కూడా కాదు, అబ్రాముకి చేశాడు. గాడ్ ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్. ఆయన వాగ్దానం చేశాడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఈరోజు నేను అంటున్నాను, నీకు ఏదో కావాలని ప్రభు దగ్గరికి కాదు, దేవుడు నిన్ను ప్రేమించాడు. ఈ విషయంలో నేను మరొకసారి మీకు సువార్తే చేస్తున్నాను అనుకోండి. దేవుడు అందుకే వచ్చాడు మిత్రమా. ఈరోజు యేసు ఎందుకు వచ్చాడో చెప్తున్నాను. ఒకరోజు ఖచ్చితంగా అందరూ చచ్చిపోతాం. నేను ఖచ్చితంగా చావనన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవ్రీ వన్ హ్యాస్ టు డై, నో ఛాన్స్. మాట్లాడుతున్నాను గౌరవార్థంగా. అక్కడ బ్యానర్ కట్టారు, ఆ బ్యానర్లో నా మొహం లేకపోయినా పేరు రాశారు, పాస్టర్ పి నటరాజన్ లాజరస్. నటరాజన్ పెట్టకుండా ఎన్ లాజరస్ అని పెట్టారు. అవునా? ఇప్పుడు మాట్లాడుతున్నాను గౌరవంగా. రాబోయే దినాల్లో ఖచ్చితంగా నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోయినప్పుడు నాకు కూడా ఒక ఫోటో పెడతారు. వెంటనే తీసుకెళ్ళి పాతి పెట్టరులే, నువ్వు రావాలిగా చూడడానికి శరీరాన్ని. అందుకని ఒక ఐస్ బాక్స్లో పెట్టి అక్కడ ఒక ఫోటో పెడతారు. ఏమని? పాస్టర్ పి నటరాజన్ లాజరస్ అని ఆపరు.
పాస్టర్ పి నటరాజన్ లాజరస్ పార్థివ దేహం. అబ్దుల్ కలాం గారు చనిపోయినప్పుడు ఫోటో వేశారు, అబ్దుల్ కలాం గారి యొక్క పార్థివ దేహం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్థివ దేహం? పార్థివ దేహం అంటే అర్థం ఏంటంటే ఇక దానికి ఎటువంటి భావాలు ఉండవు. కట్టుకున్న భార్య గుండెల మీద పడి ఏందయ్యా అర్ధాంతరంగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావంటే ఆ శరీరం ఏం కదలదు. కన్న కొడుకు వచ్చి కాళ్ళు పట్టుకొని, నాన్న ఈ రోజు నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను, నీకు ఇష్టం వచ్చినట్టే నేను జీవిస్తాను, ఇంకా ఎప్పుడు అల్లరిగా తిరగను, నా ఫ్రెండ్స్ని అందరినీ వదిలేస్తాను, నాన్న ప్లీజ్ అని ఆ కాళ్ళు పట్టుకొని కుదిపేసిన ఆ శరీరంలో చలనం ఉండదు. కన్న కూతురు వచ్చి గుండెల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చి అడిగిందల్లా ఇవ్వడానికి ఇంకా నాకెవరున్నారు నాన్న అని గోల పెట్టిన శరీరంలో ఎటువంటి కదలిక కనబడదు. దాన్ని తీసుకొని వెళ్ళి దహనానికో ఖననానికో అప్పగించేసేయాలి. ఆశ్చర్యం ఏంటంటే అదే సమయములో ఆత్మ బయటకు వస్తుంది. ఈ ఆత్మకే భేదం ఉండదండి. ఇది పురుషాత్మ, ఇది స్త్రీ ఆత్మ అనే లింగ భేదం ఉండదు. ఇది తెల్లాత్మ, అది నల్లాత్మ అనే వర్ణభేదం ఉండదు. ఇది ఇస్లామిక్ ఆత్మ, అది జూయిష్ ఆత్మ అనే మతభేదం ఉండదు. ఇది బ్రాహ్మణ ఆత్మ, అది కాపాత్మ, అది దేవాంగులాత్మ అనే వ్యత్యాసమేమిలే. ఇది పొట్టాత్మ, పొడుగాత్మ, లావాత్మ, సన్నాత్మ అనే సైజు భేదం ఉండదు. ఆత్మకి కావలసిన గుణలక్షణం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 4-6 వచనాలు కలిసి ఉంటాయి. ఎట్లనగా తాను తన ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పవిత్రముగాను నిర్దోషముగాను నిలవబెట్టుకొనవలనని జగత్పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తునందు ప్రేమ చేత మనలను ఏర్పరచుకొనెను. Before we were in the womb of our mother, God has chosen us. Even before the creation we were there. జగత్ పునాది వేయబడక మునుపే నువ్వెవరవో నేనెవరో ఆయనకి తెలుసు. యేసుక్రీస్తు ద్వారా మనలను ముందుగానే తనకు ఏర్పరచుకున్నాడు. కనుక ఒక రోజు ఖచ్చితంగా ఆ నిత్యత్వంలో నువ్వు నిలబడాలి. ఆ నిలబడేటప్పుడు నీ ఆత్మే పోయి నిలబడుతుంది, నువ్వేం పోవు. నీ ఆత్మే నిలబడుతుంది. ఆ ఆత్మ నిలబెట్టాలంటే ఆత్మకి 2 గుణ లక్షణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది పవిత్రముగాను, రెండవది నిర్దోషముగాను. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే హోలీ అండ్ బ్లేమ్లెస్. ఈరోజు అలా పవిత్రంగాని హృదయాన్ని మార్చి నీకు పరభాగ్యాన్ని అందించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన రావడంలోని ఔన్నత్యం, ఆయన రావడంలోని ఔచిత్యం అదే. ఈ శరీరాలతో ఏమి చేయలేవు మిత్రమా. ఈ శరీరాలతో ఈ భూమి మీద జీవించినంత కాలము నువ్వు పెర్ఫెక్ట్గా జీవించడానికి ఈయన ఇస్తున్న ఈ యొక్క ప్రత్యేక చిహ్నాలు, గుర్తులు మన మీద ఉండాలి. అప్పుడే నిత్యత్వానికి నువ్వు వెళ్ళగలవు, అప్పుడే నిత్యత్వాన్ని నువ్వు పొందగలవు, అప్పుడే భూమి మీద ఉన్న అన్ని రకాల ఆశీర్వాదాలు అనుభవించగలవు. అందుకని చాలా స్పష్టముగా చెబుతున్నాను, నీలో ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రాత్మను పవిత్రంగా మార్చడానికి, దోషభరితమైనటువంటి నీ బ్రతుకును నిర్దోషంగా చేయడానికే లోకరక్షకుడైన యేసు వచ్చాడు. ఈ ఆత్మ పరభాగ్యం పొందాలి ప్రియులారా. ఈ శరీరాన్ని తీసుకెళ్లి దహనానికో ఖననానికో అప్పగించేస్తారు. ఏం తేడా ఉండదండి. ఏమైనా తేడా ఉంటుందా అండి? బ్రాహ్మలు కదా, బాగోదని ఆకాశంలో పాతి పెడతారా? నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. రాజుగారు, ఎమ్మెల్యే గారు శుభ్రంగా ఏసీ రూమ్లో పడుకున్నారు. ఏటీఎం సెంటర్లో కూడా ఉంటాడు, వాడు పడుకుంటాడు రాత్రి అయితే. ఎవరి నిద్ర కాస్ట్లీ, ఎవరి నిద్ర చీప్? నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. ఏనుగు గొప్ప, కుక్క గొప్ప? మనకి ఏనుగే. ఎందుకంటే మనకి కుక్క రోడ్డు మీద ఉంటది కదా. దేవుడికి ఏం లేదు, ఇది మనకే. కరగు ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి సునకము మీద కుర్రయు ఎండొకటే. మనకే వ్యత్యాసాలన్నీ. మా కులం ఎటనుకుంటున్నావు, మా జాతి, ఈ దిక్కుమాలవన్నీ మట్టిలోకి పోతే ఏమీ లే. అందుకని అంటాడండి, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి
సరి భూమి ఒకటే. పిచ్చోడేం కాదు అన్నమయ్య, ఊరికే రాయలేదండి. అందుకనే మన బతుకే అలా ఉంటదనే ఆ పాట మొదల్లోనే పెట్టాడు. ఆనంద తందనానా ఆగి తందనానా పురే తందనానా బతుకు తందనానా. ఈ తందనానా బతుకండి మంది. ఈ బ్రతుక్కి విలువ ఇవ్వడానికి వచ్చాడు నా ప్రభు. నమ్మితే స్తోత్రం చెప్పు. ఇలాంటి బ్రతుకుకి ఒక ప్రత్యేకత ఇవ్వడానికి వచ్చాడు. ఇలాంటి బ్రతుకుని ఉన్నతంగా మార్చి తిరిగి తన దగ్గరికి తెచ్చుకోవడానికి, చచ్చిపోవడానికి వచ్చాడు యేసయ్య. ఈరోజు ఆ బ్రతుకుకి విలువ ఇవ్వడానికి వచ్చిన ఆయన అనుగ్రహించే ఆ నిత్య జీవాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా? ఆ నిత్య జీవంలో నువ్వు ఉండాలని ఆయన ఎంత తపన పడిపోతున్నాడో, ఆ నిత్య జీవం పొందుకోవడానికి ఒక రోజు ఈ ఆత్మని తండ్రి దగ్గర నిలవబెట్టాలని ఆయన ఎంత తాపత్రయపడుతున్నాడో. ఈరోజు ఎలాంటి గుర్తులు నీలో ఉన్నాయి మిత్రమా? వాట్ కైండ్ ఆఫ్ సైన్ యు ఆర్ హ్యావింగ్? ఈ బొట్లు తీసి పేర్లు మార్చుకొని లేకపోతే మరొకటి చేసి ఇన్ని గుర్తులు మా మీద ఉన్నాయి, ఇవన్నీ మమ్మల్ని పరలోకం తీసుకెళ్తాయని అనుకోవడం మన యొక్క అమాయకత్వపు భక్తి. గాడ్ ఈజ్ నో వే బాదరింగ్ అబౌట్ ఆల్ దీస్ ఫిజికల్ అపీరియన్స్. రిపీటెడ్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫస్ట్ యూ మస్ట్ గెట్ చేంజ్ ఇన్ యువర్ యాటిట్యూడ్. అందుకనే దేవుని యొక్క మాటలు నేను చెబుతున్నాను. దేవుని యొక్క సన్నిధిలో అదే యోహాను రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయములో 3-6 వచనాలు చదువుదాం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా ఆయన ఆజ్ఞలను గైకుంటున్నావా? ఆయన ఏం చెప్పాడో అది చేయడానికి ఇష్టపడుతున్నావా? అలాగ ఇష్టపడితే ఎలాగ దేవుడు ఆశీర్వదిస్తాడో ఆ విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇఫ్ యు లిసన్ కేర్ఫుల్లీ దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ. నువ్వు ఏం చేసే పరభాగ్యం పొందగలవో ఆ విషయాన్ని ఒక వ్యక్తి ద్వారా మనం ఆలోచన చేద్దాం. ఆదికాండము 24వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మనం చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన, చదవండి దయచేసి. అప్పుడప్పుడు మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు నేను నీళ్లు తాగుతుంటాను, మధ్యలో అయిపోకండి, చదవండి. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎస్, ఈ మాట అందరూ చెప్పడం నాకు ఇష్టం. అబ్రహామును దేవుడు ఎన్ని విషయాల్లో ఆశీర్వదించాడు? అందరూ చెప్పండి. అన్ని విషయములలో. ఈరోజు నువ్వు ఎన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నావు? కొన్నిట్లో ఆశీర్వాదకరంగా ఉండి కొన్నిట్లో ఆశీర్వాదకరంగా లేకపోతున్నావు అంటే మేబీ నీలోనే ఫాల్ట్ తప్ప దేవుళ్ళో కాదు. గాడ్ నెవర్ డూ లైక్ దట్. దేవుడు అబ్రహాముని ఎన్ని విషయాల్లో ఆశీర్వదించాడు? ఈరోజు ఎంతమందికి కావాలి నేను అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలి? అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడడానికి ఏం చేశాడు? చదువుదాం ప్రియ దేవుని బిడ్డలారా. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాము విషయంలో ఒక ప్రత్యేకమైన విశేషాన్ని. హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రికలో హౌ అబ్రహాం బ్లెస్డ్ రిచ్లీ అండ్ అబాండెంట్లీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఎలాగా అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. 6వ అధ్యాయంలోనికి వస్తున్నాం మనం. ప్రియ దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయము 11వ వచనం. మీరు మందులుగాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగునట్లుగా మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని అపేక్షిస్తున్నాను. మీరు మందులుగాక మీ విశ్వాసము చేత మీ ఓర్పు చేత మీరు అనేకమైన మేళ్లు పొందాలి. మీరు మందులుగాక. ఈరోజు చాలా మందికి తలనొప్పి వస్తే మందు వేసుకుంటారు, కడుపు నొప్పి వస్తే మందు వేసుకుంటారు. బైబిల్ చక్కగా చెప్తుంది మందులు వాడకండి.
మీ విశ్వాసముతో, మీ నిరీక్షణతో మీ రోగం కొల్లగొట్టుకొని చచ్చిపోండి. అలా ఉందా బైబిల్లో? మందులంటే మెడిసిన్స్ అని చెప్పేస్తున్నారండి. ఈరోజు అమాయకంగా ఏమీ అర్థం కాకుండా వెర్రిగా ఉండడాన్నే మందబుద్ధి అన్నారు. ఈరోజు ఆ మందబుద్ధి మనకి ఏమైనా తెచ్చిపెడుతుంది. మీరు రాజమండ్రిలో ఒక తమాషా మందబుద్ధి ఉందండి. అది ఇవాళ పేపర్లో చూశాను. ఆ రాజమండ్రిలో ఒక సెంటర్లో ఒక చెట్టు ఇలా రోడ్డు మీదకి పడిపోయి ఉంది. ఆ చెట్టు కింద నుంచి అందరూ దూరిపోతున్నారు తప్ప చెట్టు ఉడిది ఇట్లా. చూసారా మీరు ఇవాళ? ఎందుకంటే అక్కడ 2 చెట్లు కలిసి ఎదిగాయంట. ఆ 2 వైఫ్ అండ్ హస్బెండ్ అంట. అందులో బహుశా హస్బెండే పడిపోయి ఉండాలనుకుంటున్నాను నేను. ఆ హస్బెండ్ పడిపోతే వీళ్ళకి ఆ చెట్టు తీయడానికి భయం వేసి తీస్తే మనం నాశనం అయిపోతాం అలాగే ఉంచేశారండి. మీరు వెళ్ళి చూడండి. ఇవాళ పేపర్లో ఎవరైనా చూసారా దాన్ని? చూసావా? ఆ చెట్టు కింద నుంచి ఒకటి బండి వేసుకుని వెళ్తున్నారు. భక్తిలోని వైపరీత్యాలు చెప్తున్నాను. నేనేం కించపరచట్లే, మన అమాయకత్వాన్ని చెప్తున్నాను. ఇదే మందం. ఎంత అమాయకత్వం! మంద బుద్ధిగా ఉండకండి. అక్కడ వాక్యములు ఏమనుందో తెలుసా? మందులుగాక వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోండి. ఎవరు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు? కొంచెం క్రిందకి చదివితే 13వ వచనంలో దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడని ప్రమాణము చేసి 2 మాటలు పలుకుతున్నాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించుతును. రెండవది నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. ఈ 2 మాటల మీద దృష్టి పెట్టుకున్నాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానాన్ని పొందాడు. అబ్రాహాము ముందుగా నమ్మాడు. పిల్లారా, ఈ బిలీవ్. ఈరోజు నేను ఒక మాట అంటాను, ఇంగ్లీష్లో అంటారు, యు డూ వాట్ యు బిలీవ్. నువ్వు ఏం నమ్మావో దాన్ని చెయ్యి. యు బిలీవ్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని నమ్ము. నువ్వు చేసేది నమ్మి చెయ్యి, చేస్తున్నది నమ్మకంతో చెయ్యి. నేను అంటున్నాను ప్రియులారా, అబ్రాహాము దేవుని దగ్గర వాగ్దానం పొందినప్పుడు అతనికి ఏమాత్రము కూడా ఛాన్సెస్ కనబడని వాగ్దానాన్ని పొందుకున్నాడు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను విస్తరింపజేస్తాను అనే వాగ్దానానికి అర్హుడు కాడు. హి వాజ్ నాట్ ఫిట్ ఫర్ దట్. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఐ వుడ్ లైక్ టు బ్లెస్ యూ రిచ్లీ అండ్ అబాండెంట్లీ. ఈరోజు అబ్రాహాము దాన్ని నమ్మాడు. నమ్మి అబ్రాహాము ఏం చేశాడో చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అది. అబ్రాహాము పిలువబడినప్పుడు దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఎంతమంది దేవుడు ఏం చెప్పాడో అది చేస్తారు? ప్రపంచములో మంచు ప్రాంతంలో పర్వతారోహుడు ఒకడున్నాడండి. అతడు ఒక రోజు ఒక పర్వతానికి ఎక్కడానికి ప్రయత్నం చేశాడు. అనుకోకుండా కొంత దూరం వెళ్ళేసరికి భయంకరమైన మంచు పడింది. ఆ మంచు పడుతున్నప్పుడు చాలా గట్టిగా కేకలు పెట్టాడు. ఎవరు సహాయానికి రాలా. ఏం చేయాలో తెలియక దేవుడా అని సహాయం కొరకు అర్థించాడు. వెంటనే దేవుని స్వరం అతనితో మాట్లాడుతుంది, నువ్వు అర్జెంటుగా ఉన్న స్థలంలోంచి దూకే, నేను నిన్ను కాపాడుతాను. నేను చెప్తున్నాను దూకే. వాడికి దూకడం ఇష్టం లేదు. ఎందుకంటే దూకితే ఎక్కడ పర్వతాల మీద పడిపోయి నలిగి నాశనం అయిపోతానేమో అని భయం వాడికి. నువ్వు దూకేరా అబ్బాయి అని దేవుడు అంటుంటే దూకడం లేదు కదా. అలాగ దేవుడి వైపే చూస్తూ ఇంకా ఏదైనా ఆప్షన్ ఉంటే బాగుండు, నేను ఇక్కడ ఉండగానే అలా తీసుకెళ్ళిపోతే బాగుండు, నేను ఉండగానే మంచంతా కురవడం ఆగిపోతే బాగుండు. చాలా మందికి అలాగే అనిపిస్తుందండి. నీ ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసేసి ప్రభువా ఈ టెంట్ చిరిగిపోయినా పర్లేదు మూట అంపే ప్రభువా. ఏంటది మూటను అంపేస్తాడు. చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే బై ఎనీ మీన్స్ నా సమస్య అర్జెంటుగా తీరిపోవాలి. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. షడ్రకు మేషకు అబేద్నెగోల్ని దేవుడు అగ్నిగుండం నుంచి తప్పించాడా లేదా? గట్టిగా చెప్పండి.
సింహాల బోను నుండి దానియేలును తప్పించాడా లేదా? మీరు ఎన్నిసార్లు అడిగినా అలాగే అంటారు. ఒకవేళ అనుకోకుండా మీ వైపు చూసుకుంటూ ఆతృతగా అడుగులేసుకొని పడిపోతున్నాను అనుకో, ఏం చేస్తావు? ఎలా పడతాడా, ఓసల మీద పడతాడా, బోర్ల పడి అలా అక్కడ పడతాడని చూస్తావా? వెంటనే నువ్వేం చేస్తావు? పట్టుకుంటావు. అంటే నన్ను కింద పడకుండా నువ్వు తప్పించావు, అవునా? అది తప్పించడం అంటే, అవునా కాదా? నేను కింద పడిపోకుండా నన్ను తప్పించారు అని అనాలి. మరి నిజంగా షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని తప్పిస్తే మరి అగ్నిగుండంలో ఎలా పడ్డారు? అలా అయిపోయారే. సింహాల బోనులో పడకుండా దానియేలుని పట్టుకొని ఉంటే సింహాల బోనులోకి ఎలా పోయాడు? చాలా జాగ్రత్త ప్రియులారా. ఆయన విశేషత ఎలా ఉంటుందంటే, అగ్నిగుండం నుంచి వారిని తప్పించలే, అగ్నిగుండంలో పడినప్పుడు అగ్ని వాసన అంటకుండా అక్కడ తప్పించాడు. నమ్మితే స్తోత్రం చెప్పు. నిన్ను శ్రమల గుండా నడిపించే దేవుడండి. శ్రమ తప్పించేస్తే బాగుండు అనుకోకు. నువ్వు శ్రమలో తోడుగా ఉండడానికి ఇష్టపడే దేవుడు ఆయన. సింహాల బోనులో దానియేలు పడకుండా దేవుడు చేయలే. దో యు వాజ్ ఇన్, ఆయన డెన్లోకి వెళ్ళినప్పటికీ ఈ కంట్రోల్డ్ ఎవ్రీ లైన్. ఈ రోజు నువ్వు శ్రమలోకి వెళితే నీ చుట్టుపక్కల ఉన్న సమస్తాన్ని కంట్రోల్ చేయగలిగే దేవుడు నేను నమ్ముకున్న దేవుడు. నమ్మితే స్తోత్రం చెప్పు. ఆయన శ్రమ గుండా నిన్ను నడిపించిన దాని యొక్క వాసన అంటకుండా చేయ సమర్థుడు. పెద్ద పేడ కుప్ప ఉంది, నువ్వు దాన్ని దాటుకొని వెళ్ళాలంటే వెంటనే దేవుడు నీ కాలర పట్టుకొని అలాగా కుప్పని వేయించి అలా తీసుకెళ్ళి అక్కడ దింపేస్తాడు. అది మన ఆలోచన. ఇదే ఈ టెంటే పెద్ద పేడ కుప్ప అనుకో. తండ్రి శ్రమ గుండా నన్ను తప్పించు అంటే వెంటనే దేవుడు ఇలాగ కాలరెత్తుకొని ఎలా వెళ్ళి పేడ కుప్ప మేయించి పక్కన పాడేస్తాడు, లేదా అలా తీసుకెళ్ళి పాడేస్తాడు అనుకోకు. నా దేవుడు ఎలాంటి వెరైటీ దేవుడు అంటే పేడ కుప్పలోంచి తీసుకెళ్తాడు కానీ పేడ నిన్ను అంటుకోదు. నమ్మితే స్తోత్రం చెప్పు. శ్రమ గుండా నడిపిస్తాడే తప్ప శ్రమ వలన వచ్చే బాధ ఏది కలగకుండా కాపాడే దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావా? ఈరోజు నేను అంటున్నాను, అబ్రహాముగా మారక మునుపు అబ్రాము దేవుని నమ్మి దేవుడు ఏం చెప్పితే అది చేశాడు. అందరూ చెప్పింది చేయలేకపోతున్నారని అతను నమ్మలేదు. అతని ఆలోచన ఏంటంటే, నేను ఇలాగ తాడుకుండగానే ఆ తాడుని తీసుకెళ్ళిపోయి నేల మీద పెట్టాలి, లేక మంచు ఆగిపోవాలి అని ఏదో అనుకుంటున్నాడు. దేవుడు దూకేమన్నప్పుడు దూకేసి ఉంటే బాగుండు. దూకలేదండి, అలా పట్టుకునే ఉన్నాడు. తుదకు చచ్చిపోయాడు మంచు కురిసి. దేవుడిని అడుగుతున్నాడు, ఏమయ్యా ఇంత అన్యాయంగా నన్ను చంపేసేవని. నేను చెప్పాను నేను దూకేమనని. నిజంగా వాడు దూకుంటుంటే వాడు అనుకుంటున్నా నేను చాలా ఎత్తి వెళ్ళిపోయానని. ఆ తాడు పట్టుకొని 4-5 అడుగులు ఎత్తులోనే ఉన్నాడండి. దూకేసి ఉండుంటే బతికి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఈరోజు చాలామంది దేవుడు చెప్పినట్టు చేయరండి. దేవుడు చెప్పినట్టుగా చెయ్యం. అందుకనే యెహోషాపాతు అంటాడు, మా దేవా నీవే వారికి తీర్పు తీర్చవా? ఇంత గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి సరిపోదు, ఏమి చేయుటకు మాకు తోచదు. నీవే మాకు దిక్కు. నీకు తోయడం కాదు, నీకు తోసిందల్లా చేస్తే నువ్వు తిప్పలు పడతావు. నీకు తోయడం కాదు, ఆయన తోయాలి. ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలోకి ఎవరు తోసారు? ఆయనే తోసాడు కనుక ఆయనే తోడుకున్నాడు. నీకు తోసేసుకున్నావు అనుకో, నీకు తోడు రాడు. మనకి తోచిందల్లా చేసుకెళ్ళిపోతాం. నాకు ఇలాగ అనిపించిందయ్యా. నా సహవాసంలో ఒక ఆవిడ ఉంది. ఆవిడ సడన్గా నా దగ్గరికి వచ్చి ఆదివారం 6 అయిన తర్వాత 7వ తారీఖు కూటమి పెట్టింది. అంటే ఆవిడే ఫిక్స్ చేసేసింది. అన్నాను నేను. పాప పెళ్ళి కదా అంది. ఎప్పుడు? 14వ తారీఖు. మరి నాకు చెప్పలేదే. వాళ్ళు మామయ్య వాళ్ళు చేస్తున్నారని మీతో మాట్లాడలేదు. ఆ కుర్రోడు తండ్రి ఎవరో పాస్కని తీసుకొచ్చారు, ఆయనే చేసేసుకున్నారు. నా పిల్ల నా దగ్గర పెరిగింది, నేను బాప్తిజం ఇచ్చాను, నాకు చెప్పద్దా అంటే వాళ్ళు చూసుకుంటున్నారు లేయ్యా, అన్నీ బాగా జరుగుతాయి, కూటమి పెట్టి చాలు నువ్వు. నేను కూటమి పెట్టించాను. కనీసం పెళ్లిలో నన్ను పిలవలా. మళ్ళీ వచ్చిందండి, పెళ్ళి అయిపోయినా మళ్ళీ ఇంకో 2వ వారానికి వచ్చింది. 21వ తారీఖు కూటమి పెట్టింది. అదే అన్నాను, పెళ్లికి ముందో కూటం, పెళ్లికి తర్వాత కూటం. ఒక 8 నెలలు ఎంతో గడిచిపోయినాయండి. ఆ పిల్ల చర్చికి వచ్చింది. ఎంతకాలం కాపురం దగ్గర తీసి పంపిస్తారుగా. అది ఎప్పుడు చూసినా ఇలాంటి డ్రెస్ వేసుకుంటుంది చర్చిలో. ఇప్పుడు ఈ పెళ్ళి అయిపోయిన పిల్లేమో అది ఒక శారీ కట్టుకొచ్చేసరికి నాకు నవ్వు వచ్చింది అని చూసి. నేను చాలా సీరియస్గా దాని వైపు చూసి, ఒరే బంగారం చీరలో బలిగొన్నవే అన్నాను. అంటే ఉమ్మని మూచెట్టుకుని పోయింది.
నాకు అర్థం కాల. సరే ఆరాధన అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చిందండి వాళ్ళ అమ్మ, ఆ కొంగిలా పెట్టుకొని బొక్కు బొక్కు బొక్కు, అయ్యా తోలేసాడు బాబు, తోలేసాడు. అయిపోయింది, 8 నెలలకే తోలేసాడు. నీకు తోచిందల్లా చేసుకుంటూ పోతే తోలేస్తాడు. దేవుడు ఉన్నాడు. నువ్వు వేసే ప్రతి అడుగుని స్థిరపరచగలిగే శక్తిమంతుడు ఆయన. ఆయన అన్నాడు, ఎవరిని మనస్సు నా మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను. ఎందుకనగా అతడు నా యందు విశ్వాసం ఉంచాడు. అబ్రహాముగా మారక మునుపు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన చెప్పినట్లుగా చేశాడు. ఆర్ యు డూయింగ్ దట్? ఆయన చెప్పినట్లుగా చేస్తున్నావా? ఆయన ఏం చెప్తున్నాడో నువ్వు అలా చేస్తున్నావా? వీఆర్ నాట్ డూయింగ్. ఈరోజు అన్ని శ్రమలు అయిపోయిన తర్వాత నాకు తెలిసిన ఒక అమ్మాయి కూటం పెట్టిందండి, పెద్ద కూటం. ఎందుకు కూటం పెట్టిందంటే ఆ అమ్మాయి సన్నగా అయిపోయిందండి. ఆ అమ్మాయి ఎలా అయిపోయింది? సన్నగా అయిపోయింది. అంతకు మునుపు ఆ అమ్మాయి చాలా లావు ఉండేదండి, చాలా లావు. ఆ అమ్మాయి సాక్ష్యం చెప్తుంది, దేవుని కృపను బట్టి దేవుడు నన్ను సన్నగా చేసేసాడు. నేను అలాంటి కోటలకు వెళ్ళను. ఎందుకంటే లావుగా ఉడుతున్నప్పుడు నీకు తెలియట్లేదా? ఈరోజు చాలామంది తినడంలో కంట్రోల్ ఉండదండి. ఆ లావుగా ఉన్న పిల్ల ఎలా తినేదో నాకు తెలుసు. బుజ్జి బుజ్జి చేతులు వేసుకొని అలా మెల్లగా 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 కొమ్మని తినేసేది. ఆయన ఎవడో అక్కడ చేగోడీలు వేస్తున్నారు, చేగోడీలు లేదు అంటారు కదా మీరు. అవి వేయడం చూస్తున్నాను నేను, చాలా బాగుంది. తినండి సార్ ఒకటి అన్నాడు. ఎన్ని తింటాం? దొరికింది కదా అని ఒక్కొక్క ఏలికి ఒక్కొక్క చెగోడి గుచ్చేసి దీని మొత్తం 10 వేలకి 10 చెగోడీలు తినేయడమే. సాక్ష్యం ఇచ్చేటప్పుడు దేవుడు ఉన్నాడు గనక నన్ను సన్నగా చేశాడంటే నువ్వు తింటున్నప్పుడు దేవుడు లేడా? నీకు కంట్రోల్ లేదు. నీ ఇష్టం వచ్చినట్టుగా తినేసి ఇప్పుడు సన్నగా ఎలాగయ్యావు? తినడం మానేసింది కనుక సన్నగా అయిందండి, అది లెక్క. నోరు కట్టుకుంది. షీ స్టాప్డ్ ఈటింగ్, షీ స్టార్టెడ్ డైటింగ్. సైకిల్ మీద శుభ్రంగా వెళ్ళిపోయేవాళ్ళు అండి ఒకప్పుడు పాస్టర్లు. ఆ రోజుల్లో ఎవరికి పెద్ద మినిస్ట్రీలు లేవు. సైకిల్ మీద పోతూ ఉండగా దేవుడు ఒక మోపెట్ ఇచ్చాడు. మోపెట్ అయిన తర్వాత ఒక బండి ఇచ్చాడు. బండి తర్వాత ఒక చిన్న కారు ఇచ్చాడు. ఇంకా అన్నీ. నేను అంటున్నాను ప్రియులారా, బాగా డబ్బున్న వాళ్ళు ఈ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళతో పోటీ పడతారు. విచిత్రం ఏంటంటే ఈ కారులో తిరిగేస్తారు. చివరికి వాళ్ళు ఎక్సర్సైజులు చేయడానికి వెళ్ళినప్పుడు ఏం తొక్కాలో తెలుసా? ముందంటాడు నువ్వు సైక్లింగ్ చెయ్యి, ఎంత పొట్టెట్టుకొని. నేను అంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, తింటున్నప్పుడు తెలియదా నీకు? కంట్రోల్ లేకుండా ఉండి లావైపోయి ఇప్పుడు దేవుడు నన్ను సన్నగా చేసాడు అంటున్నావే. దేవుడి మాట వింటున్నావా నువ్వు? అమ్మా నువ్వు ఆ సినిమాలు అవి చూడకు అంటే ఒప్పుకో. నాకు తెలిసిన ఒక కుర్రాడు ఉన్నాడు, ఆడితో ఒరే ఆ సెల్ ఏంటిరా, ఆ సెల్తో ఎప్పుడు చూసిన కళ్ళు పోతాయిరా నాయనా, జాగ్రత్తరా బాబు అంటే పర్వాలేదనేవాడు. టీవీ దగ్గర కూర్చొని భోజనం చేయడం వాడికి అలవాటు. ఒరే టీవీ దగ్గర కూర్చొని భోజనం చేయడం ఏంట్రా, భోజనానికి ఒక బల్ల ఉంది, దానికి ఒక గది ఉందిరా బాబు అంటే ఆడు అక్కడే కూర్చొని తినేవాడు. చివరికి ఆడు 9వ తరగతికి వచ్చేసరికి ఆడు అంటున్నాడు, నాకు దూరంగా ఉన్నావు కనపట్టలేదు అంటున్నాడు. తీరా హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, వీడికి దూరంగా ఉన్నాయి కనపడదండి, కళ్ళజోడు వేస్తే తప్ప అని. ఇప్పుడు కళ్ళజోడు వేసి తిరుగుతున్నాడు. ఆడెవడో కాదు, నా కొడుకే. నాకు 48 సంవత్సరాలు వచ్చేంత వరకు కళ్ళజోడు పడలా, అది కూడా ఈ అక్షరాలు చదవడానికే. ఆడికి 16-17 సంవత్సరాలు వచ్చేసరికి వాట్ ఈస్ దిస్? ఎందుకు ఇలా జరుగుతుందంటే వి నెవర్ లిసన్. ఇప్పుడు అంటాడు డాడీ ఐ హ్యావ్ డన్ ఎ మిస్టేక్. ఏంట్రా అది? నువ్వు అప్పుడే చెప్పావు. ఆ దిక్కుమంది నాకు అలవాటు లేకుండా ఉండుంటే నాకు కూడా నీకులాగే కళ్ళజోడు లేకుండా ఉండాలని ఉంది డాడీ.
మరి ఇప్పుడు పెట్టుకు తిరగాలి. వాడు కారు డ్రైవ్ చేయాలన్నా, ఒక నోట్స్ రాయాలన్నా, ఒక బోర్డు చూడాలన్నా, దూరంగా ఉన్నవి కనబడాలంటే కళ్ళజోడు పడిపోయింది. దీనికి మిస్టేక్ దేవుడిదా? ఆ సమయంలో మోకాళ్ళు వేసిన కళ్ళు బాబు అంటే నీకు చెప్పాడుగా దేవుడు. నీ నాన్నతో చెప్పించాడు, నీ అంకుల్తో చెప్పించాడు, ఒరే ఆ సెల్ మానేరా, ఆ టీవీ దగ్గరకు పోకురా అని అంటే వినలా. ఈరోజు నేను నా కొడుకును ఉదాహరణగా చెప్పడం నా ఉద్దేశం కాదు. నా కొడుకులంటే కొడుకులు బోల్డ్ మంది ఉన్నారు. ఈ నా కొడుకులందరూ కూడా అలాంటోళ్ళే. అది తిట్లాగా ఉందా? తిట్టంటుకుంటే కష్టం, కానీ ఆత్మీయంగా మాట్లాడుతున్నాను కొడకల్లారా. ఆ సెల్ ఫోన్లు వద్దురా బాబు. నా దగ్గర కొన్ని క్లిప్పింగ్లు ఉన్నాయి, అవి చూస్తే ఖచ్చితంగా నువ్వు ఏడుస్తావు నాయనా. సెల్ఫీల పేరిట యవ్వన బిడ్డలండి పిట్టల్లా రాలిపోయారండి. ఆ సెల్ఫీలు తీసుకుంటూ పడిపోతున్నది చూస్తే గుండె ఆగిపోతుందండి నాకు. గో టు నెట్లోకి వెళ్ళి సెల్ఫీ హౌ మచ్ ఇట్ ఈస్ డేంజర్ అని కొట్టి చూడండి. ఇన్ని కథనాలు ఉన్నాయి అందులో. ఐఎమ్ టెల్లింగ్ యూ, టుడే మేబీ యు ఆర్ ఎంజాయింగ్, టుడే మేబీ ఇట్ ఈస్ వెరీ ఫైన్ ఫర్ యూ, బట్ వన్ ఫైన్ డే యు ఆర్ సపోజ్ టు పే ఫైన్ ఫర్ దాట్. ఈ రోజు నీకు అది ముచ్చటగా ఉండొచ్చు, కానీ ఒక్క రోజు నువ్వు దానికి మూల్యం చెల్లించక తప్పదు మిత్రమా. నువ్వు దేవుని మాట వింటున్నావా? ఆర్ యు లిజనింగ్? ఆర్ యు లెర్నింగ్? ఆర్ యు డూయింగ్? ఈ రోజు నేను అంటున్నాను, ఆయన మాటలు విని గ్రహించుకున్న నువ్వు చేస్తున్నావా? అబ్రాహాము చేయడం మొదలు పెట్టాడు. చదువుదాం 4వ వచనములోనే ఏమన్నాడు అక్కడ? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. లెట్ us remember this. When he was 75-year-old, God told him go to Canaan. దేవుడు చెప్పాడు కనానుకు వెళ్ళమని. ఆ సమయంలో అతని వయస్సు 75 సంవత్సరాల వయస్సు. అతడు వెళ్ళాడు. అన్ని విషయాలలో ఎలాగ ఆశీర్వదించబడ్డాడో చెప్తున్నాను. చదువుదాము. అదే 12వ అధ్యాయము 8వ వచనం. త్వరగా చదవాలి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి. ఏం కట్టాడు? బలిపీఠమును కట్టి. He built an altar for God. దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ రోజుల్లో బలిపీఠాలంటే కట్టెలతోనూ రాళ్లతోనూ కట్టేవారు. మీరెవరైనా యెరూషలేము వెళ్ళి ఉంటే, మీరెవరైనా సీనాయి కొండ ఎక్కి ఉంటే, అక్కడ కట్టినటువంటి బలిపీఠాలు ఇప్పటికీ ఉన్నాయి. 7,800 అడుగులు ఎత్తండి. అది 7,800 feet. ఇది మ్యాక్సిమం ఉంటే ఒక 12-18 అడుగులు ఉంటుంది. నేను అంటున్నాను ప్రియులారా, ఒకవేళ ఉంటే ఒక 20 అడుగు ఉంది. 7,800 అడుగులు ఎత్తెక్కానండి నేను. సీనాయి కొండకెక్కాను. ఎక్కడైతే దేవుడు మోషేతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడాడో ఆ స్థలానికి ఎక్కి వెళ్ళాను. అక్కడ ఒక విచిత్రమైన సంభవం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే నిలవబడిన పర్వతం మీద నుంచి చూస్తుంటే ఆ ప్రక్కన ఇంకొక పర్వతం కనపడుతుంది. అంత బ్రౌనిష్గా ఉంటుంది, కానీ ఈ బ్రౌన్ అన్నమాట అండి. ఈ ఉజ్జీవంలో ఉపయోగించిన బ్రౌన్లో పర్వతం ఉంటుంది. దాని పైభాగం అంతా కూడా నల్లగా ఉంటుందండి. ఆల్మోస్ట్ ఇంత మేర బ్లాక్గా ఉంటుంది, వెర్రీ డార్క్ బ్లాక్. అది ఏంటో తెలుసా అండి? దేవుని అగ్ని దిగి మాట్లాడిన స్థలం. అది ఈ రోజుకి కూడా అలాగనే ఉంది. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఆ సీనాయి కొండ మీద అత్యున్నతమైన పైకి వెళ్ళిపోయిన తర్వాత, ఇంకా పైన తర్వాత ఇంకేం లే. అక్కడ ఒక చిన్న చర్చ్ కట్టారు, ఒక మసీదు కూడా కట్టారండి. ఈ రెండిటికి మధ్యలో క్రిందకి పోయే భాగం ఉంటుంది. ఆ కిందకి ఇలాగనే దిగి వెళితే మోషేకు ఏ రాతి పలకలనైతే తీసిచ్చాడో ఆ తీసిచ్చినటువంటి గ్యాప్ అక్కడ ఉందండి. ఒక గ్యాప్ ఏమో అటు మసీదులోకి పోయింది, మరొక గ్యాప్ ఎప్పటికీ బయట ఉంది. రాతి పలకలను తొలిచిచ్చిన ఆ స్థలం ఎప్పటికీ అలాగే ఉంది. నేను అందులో చేయి పెట్టి ప్రార్థన చేశాను. అప్పుడు తిరిగి వస్తున్నప్పుడు యెహోషువ వెంబడించేవాడు గనుక ఆయన ఆ ప్రాంతాలలో కట్టిన బలిపీఠాలు ఇప్పటికీ కనబడతాయి, రాతితో కట్టినవి.
నేను అంటున్నాను ప్రియులారా, ఆ రోజుల్లో రాళ్లతోనూ కట్టెలతోనూ బలిపీఠాలు నిర్మించేవారు. కానీ క్రొత్త నిబంధన భక్తులమైన మనతో బలిపీఠం అంటే దాని పేరు స్థానాన్ని మార్చాడు. అది ఏదో కాదు, నీ హృదయం. ఈరోజు ఎంతమంది హృదయాలు ఆయన కొరకు బలిపీఠంగా కట్టుకున్నారు. అబ్రాహాము ఆశీర్వదింపబడడానికి వేసిన మొట్టమొదటి అడుగు ఏంటంటే, ఈ బిల్ట్ ఏ హోలీ ఆల్టర్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన బలిపీఠాన్ని నిర్మించాడు. ఈరోజు నువ్వు నీ హృదయాన్ని ప్రభు కొరకు పెట్టావా? ఆలోచన చేస్తే మిత్రమా, దేవుని వాక్యం అంటుంది, ఈ జనులు పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ వారి హృదయము నాకు. ఈరోజు ఎంతమంది హృదయాలు ప్రభు కొరకు కట్టుకున్నారు? అమ్మా, నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చావా? అది ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చేసాను. అడిగి ఎవడో ఉంటాడు ఆ హృదయంలో. ఎరా అబ్బాయి, నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చావా? అది యామినిది. అబ్బా, మనకి ఎన్నో. ఈరోజు నేను అంటున్నాను, హృదయము ఎలాగా దేవునికి ఇచ్చావు నువ్వు? ఎవరెవరికో ఇచ్చుకున్న తర్వాత, ఎవరెవరికో చేసిన తర్వాత కాదు మిత్రమా. ఈరోజు ఈ రాత్రి నీ హృదయాన్ని ప్రభువుకి బలిపీఠంగా కట్టగలవా? చాలా మంది హృదయాలు ప్రభు సన్నిధిలో సరిగా లేవు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు సీమోన్. కానీ వాడు చేసే పని గారడీ పని. వాడికి ఎంత పేరు వచ్చేసిందంటే దేవుని మహాశక్తి అంటే వీడే, ఇంకెవరు కాదు. దేవుని మహాశక్తి వీడే అనే పేరు తెచ్చుకున్నాడు. అతడు గారడీలు చేస్తూ అనేక మందిని ఆకర్షిస్తున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటున్నానని ఎవరు ఫీల్ అవ్వకండి. దేవుడు నిన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో తెలుసా? టెస్టిమోనీ అంటే తెలుగులో ఏంటి? విట్నెస్ అంటే తెలుగులో ఏంటి? అది సాక్ష్యం, ఇది సాక్ష్యమేనా? రెండు సాక్ష్యమే తెలుగులో. దేవుడు నేను ఎలా కోరుకున్నాడో తెలుసా? అపొస్తలుల కార్యం 1వ అధ్యాయములో అంటాడు, యూదయ సమరయ భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై. అక్కడే అందరూ మింగేస్తారు, ఏదో ఒకటి చెప్పేస్తారు. సాక్షులై ఏమనుందో చెప్పండి, అదే కావాలి నాకు. ఉండండి అని ఉందా? ఉండాలి అని ఉందా? ఉంటారని ఉందా? ఏమనుంది? ఉందురు. ఈజ్ హ్యావింగ్ సచ్ ఎ గ్రేట్ కాన్ఫిడెన్స్ అపాన్ యూ దట్ యు ఆర్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ విట్నెస్ ఫర్ గాడ్. ఆయన ఉందురు అని చెప్పాడండి. ఈరోజు ఎంతమంది దేవుని కొరకు సాక్షులుగా ఉండగలుగుతున్నారు? టెస్టిమోనీ మీన్స్ వేదిక మీద చెప్పేది ప్రియులారా. ఈరోజు చాలా మంది అనుకుంటారు టెస్టిమోనీ వేరు, ఉపన్యాసాలు వేరు అంటున్నారు. ఒక ఆయన, టెస్టిమోనీ వేరు, ఉపన్యాసం వేరే. కానీ అసలు నీ జీవితంలో టెస్టిమోనీ వేదిక మీద చెప్పేది. నన్నే పిలిస్తే నేను సాక్ష్యం చెప్పడానికే వస్తే, నా సాక్ష్యాన్ని చెప్పిన తర్వాత నేను వేదిక దిగి వెళ్ళిపోతుంటే ఆనంద్ అంటాడు, చాలా థ్యాంక్స్ అయ్యా, మా సభల్లోకి వచ్చి సాక్ష్యం చెప్పావు, ఇదిగో దేవుడికి ఈ యొక్క మహిమ తెచ్చావు కనుక కానుకుంచు అని ఒక 2000 ఇచ్చాడు అనుకుందాం. వెంటనే 2000 లెక్క పెట్టి చేతిలో పెట్టి ఏటనుకుంటున్నా, తాడేపల్లిగూడెంలో ఇదే సాక్ష్యం చెప్తే 5000 ఇచ్చారు తెలుసా? వేదిక మీద చెప్పేది టెస్టిమోనీ, వేదిక క్రింద జీవించేది విట్నెస్. ఈరోజు వేదిక క్రింద జీవితం ఎలాగుంది? చర్చిలో కూర్చొని వినేది టెస్టిమోనీ, చర్చ్ బయట 6 రోజులు జీవించే జీవితం విట్నెస్. ఈరోజు దేవునికి నువ్వు టెస్టిమోనీగా ఉండాల్సిన పనేంలే, దేవునికి నువ్వు సాక్ష్యముగా ఉండు. యు ఆర్ సపోజ్ టు బి ఏ గ్రేట్ విట్నెస్ బిఫోర్ ఎవ్రీవన్. ఈరోజు నువ్వు సాక్ష్యం చెప్పితే సరిపోదు మిత్రమా, సాక్షిగా జీవించే జీవితం ఉండాలి. ఇక్కడ నిలబడి ప్రాతకాలాన లేచి 3 గంటలకు ఎంతమంది ప్రార్థన చేస్తారు? చేతులు ఎత్తండి. 3 గంటలకు లేచి ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 గంటలకి ప్రాతకాలాన లేచి వెళ్ళాడు పేతురు, యోహానులు దేవాలయం దగ్గరికి. ఇదంతా బోధండి. విచిత్రం ఏంటంటే వీళ్ళకంటే ముందు ఒకడు ఉన్నాడు అడుక్కునేవాడు. ఆడు ఇంకా ఎంత ఎర్లీగా లేచాడో. నేను అంటున్నాను, చాలా జాగ్రత్త ప్రియులారా. నేను 3 గంటలకు ఎంతమంది లేచి ప్రార్థిస్తారు, లేచి ప్రార్థన చేయండి అని చెప్పితే మీరందరూ విన్నారు. ఆనంద్ అన్నాడు, రండయ్య గారు అలిసిపోయారు కదా, భోజనం చేసి పడుకుందరు కానీ అంటే, ఉదయాన్నే నాతో పాటు పడుకున్నాడు. తినకొండక వాళ్ళ రూమ్లోకి వాళ్ళు వెళ్ళొచ్చుగా. ఎందుకు పడుకున్నాడు రా అంటే, చూస్తున్నాడు 3 గంటలకి వీళ్ళు లేస్తాడా లేవడా అని.
నేను లేవకపోయేసరికి అంటున్నాడు 5 గంటలకి లేపి 3 అయింది అన్నాడు. చాలా మంది చెప్తారండి, అందుకని అన్నారు వారు చెప్పుదురే గాని. ఈరోజు టెస్టిమోనీలతోనో దానితోనో పనిలే, సాక్షిగా నువ్వు జీవించగలుగుతున్నావా? జీవితంలో చూస్తున్నాడు దేవుడు. ఈరోజు అబ్రాహాము జీవితంలో జరిగిన అద్భుతాలు ఎందుకు చెప్తున్నానంటే, నీ టెస్టిమోనీ అవసరం లే. హల్లెలూయా. ఓకే, సరిపోయిందా? ఖతర్నాక్ ఉంది కదా. హల్లెలూయా. సడన్ గా ఉన్నట్టుండాలి, ఎందుకో ఈయనకి అర్థమైంది. చాలా జాగ్రత్త ప్రియులారా. ఆ గారడి సీమోను గమనిస్తున్నాడు ప్రియులారా. ఫిలిప్పు అన్నటువంటి ఒక ఆయన వచ్చి అనేక మందికి ప్రభు రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, అనేక మంది ప్రభువుని వెంబడిస్తూ ఉంటే, నన్ను వెంబడించడం మానేసి ఈయన్ని వెంబడిస్తున్నాడు ఏంటని వెంటనే ఆయన కూడా నమ్మి బాప్తిజమము పొంది ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు. ఈ ఫిలిప్పు మన ఆనందలాగా ఒక చిన్న బుడ పాస్టరు. పెద్దోళ్ళు ఉన్నారు కదా మనకి, వాళ్ళు అనుకున్నారు, ఒరే రాజువల్లో కుర్రాడు భలే పని చేస్తున్నాడు రా, వాడిని కొంచెం మనం ఆత్మీయంగా బలపరచాలి. ఎవరు వెళతారు అని అపోస్తులందరూ మీటింగ్ పెట్టుకొని పేతురు యోహాన్లు మీరు వెళ్ళండి అన్నారు. ఆ పేతురు యోహాన్లు ఈయన్ని బలపరచడానికి వచ్చారు. ఫిలిప్పు వెంటనే ఏం చేశాడో తెలుసా? అయ్యా 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 రండయ్యా అని పిలిచి ఆనందపడ్డాడు. ఒకవేళ నేను అంటున్నాను, ఒక పెద్ద దైవజనులుగా మనం భావించే వాళ్ళు ఎవరైనా సడన్గా మీటింగ్కి వస్తే వాళ్ళని మనం వాడుకోవడానికి ఇష్టపడతామా? ఇష్టపడమా? ఎలాగా వచ్చారు కదయ్యా, కనీసం గ్రీటింగ్స్ అన్న చెప్పయ్యా, పిల్లలందరూ సంతోషిస్తారయ్యా అని అంటామా అనమా? ఆ సమయంలో నన్ను కూడా తోసేస్తారు. సడన్గా అనిల్ కుమార్ వస్తే ఏం చేస్తారు? నువ్వు కూర్చో, గ్రీటింగ్స్ అనరా మీరు? అనాలట, అనకపోతే బ్రతుకులేనట్టు. ఇప్పుడు సడన్గా అనుకుందాం, మనం అనుకునే పెద్దవాళ్ళు ఉన్నారు కదండి, ఈ పెద్ద పెద్ద పాస్టర్లు ఎవరైనా వస్తే సడన్గా ఏం చేస్తారు? మీరు పాస్టర్లు వస్తేనే కాదండి, మన ఎమ్మెల్యే గారే సడన్గా వస్తే ఎవడికాడు అర్జెంటుగా జెండా కర్రలాగా టక్ 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 నిలబడిపోయారు. తప్ప బోధకుడితో ఒక్క నిమిషం మైక్ ఎవరా, మన మధ్యకు మన ప్రాంత అధికారి అయిన ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అందరూ చెప్పలు చూడండి. ఈ బోధకుడికి బుర్ర తిరిగిపోతుంటుంది, ఏం చేయాలో తెలియదు. అయ్యా మీరేమనుకోద్దు, బోధ మధ్యలో ఆపండి, ఆయన వెళ్ళిపోవాలి, ఆయనకి ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళని కత్తిరించాలి, వీళ్ళని కత్తిరించాలి, కనుక గ్రీటింగ్స్ ఆయనకి ఇచ్చేద్దాం. ఇవేం కావంటారా? జరగట్లేదా? నేను అన్ని చూసి మాట్లాడుతున్నాను. నాకు అన్నిట్లోనూ దేవుడు తట్టుకునే హృదయం ఇచ్చాడు కనుక విచిత్రం ఏంటంటే ఎమ్మెల్యే నేనే పిలిచేస్తాను. ఎందుకంటే బోధ చేస్తుంటాను కదా, నేనే పిలిచి నేనే ఇచ్చేస్తాను. ఆ ఎమ్మెల్యే గారు చివరికి నాతో ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతుంటారు. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, అలాగునే వాళ్ళు వచ్చినప్పుడు అడుగుతున్నాడు ఈ ఫిలిప్పు, అయ్యా ఎలాగా వచ్చావు గనుక నేను అనేక మందిని ప్రభువులోకి నడిపించాను, వాళ్ళందరినీ పిలుస్తాను, దయచేసి మీరు ప్రార్థన చేయండి, వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళందరూ కూడా దీవించబడతారన్నాడు. దాందే ఉందయ్యా, మేము వెళ్ళిపోయే లోపల పిలవమంటే అందరికీ ఫోన్లు చేసి మొత్తానికి పిలిపించుకున్నాడు. సంఘం అంతా వచ్చి కూర్చున్నారు, వాళ్ళందరికీ వాక్యాన్ని అందించారు, అందరి మీద చేతులేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అందరి మీద ఆ అపోస్తలులు చేతులేసి ప్రార్థిస్తూ ఉండగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ వస్తులుగా మారడం మొదలు పెట్టారు. ఇదంతా చేతులు కట్టుకొని మనవాడు చూస్తున్నాడు. అంతా గమనించిన తర్వాత మీటింగ్ అయిపోయింది. సాయంత్రం మీటింగ్ కొరకు మధ్యలో రెస్ట్ చేసుకోవడానికి సంఘం లాడ్జికి వెళ్ళిపోయారు పేతురు యోహాను. ఈ లోపల మనోడు ఆ లాడ్జికి వెళ్ళాడు, తలుపు కొడుతున్నాడు. పేతురు గారు తలుపు తీశారు. ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. నిన్ను పొద్దున్న అక్కడ చేతులు కట్టుకొని వింటున్నావే, నువ్వేనా? రా 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 రే తీసుకురండి రా. మామూలుగా కాదు, పెద్ద పెద్ద సీతాఫలాలు, లేకపోతే మన రాజమండ్రి రోజ్ మిల్క్, ఇంకా ఏదైతే ఫేమస్సో కజ్జికాయలు, ఇవన్నీ తీసుకొచ్చేసి రే ఆ వెండి ఆ డబ్బు అన్నీ అక్కడ పెట్టండి, మీరు వెళ్ళిపోండి, తలుపులు వేసేసి. అప్పుడు పేతురు యోహానుతో అంటున్నాడు, ఇవన్నీ మీ ముందు పెడుతున్నాను, మీరు ఎవరి మీద చేతులు ఉంచితే వారు పరిశుద్ధాత్మను పొందడం నేను చూశాను.
ఇవన్నీ మీరు తీసుకొని ఆ వరాన్ని నాకు ఇచ్చేయండి. నేనంటే కొంపలు అంటుకుపోతున్నాయి. ఇప్పుడు అన్నీ కూడా అమ్మేసుకొచ్చండి. మీకు కావాలంటే కొంచెం డబ్బులు దాచుకుంటే 2500కి రెవరెండు, కాదా, 3500కి బిషప్పు. ఇక్కడే వెస్ట్ గోదావరిలో బ్రహ్మాండంగా ఇస్తారు. మీరు వెళ్ళి నమోదు చేయించుకోవడమే. ఆ తర్వాత మీరే తగిలించేసుకోవచ్చు. ఎస్, అసలు డాక్టరేట్ కూడా ఇచ్చేస్తున్నారండి. 5000 ఇస్తే డాక్టర్. అసలు డాక్టర్ సంపాదించాలంటే 4 విధానాలు ఉన్నాయి. ఒకటి, వైద్య వృత్తి చేస్తూ చదువుకుంటే డాక్టరేట్ వస్తుంది. రెండవది, మాస్టర్ ఆఫ్ డివినిటీ చదివితే డాక్టరేట్ వస్తుంది. మూడవది, పిహెచ్డి లాంటివి చేస్తే డాక్టరేట్ వస్తుంది. నాలుగవది, సామాజిక రంగంలో ఏదైనా మంచి పని చేస్తే. చిరంజీవి గారు ఉన్నారు, ఆయన డాక్టర్ చిరంజీవి అండి. శిఖామణి గారు ఉన్నారు, డాక్టర్ శిఖామణి. ఏఆర్ స్టీవెన్సన్ గారు ఉన్నారు, డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్. మా కాకినాడలో షారోన్ బుక్ స్టాల్ ఉంది, డాక్టర్ ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ సామాజిక రంగంలో చేస్తే డాక్టరేట్. డబ్బులతో కొనుక్కుంటే వచ్చేది డాక్టరేట్ కాదు. ఈరోజు నేను అంటున్నాను, డబ్బులు పెట్టి ఆశీర్వాదాలు కొనేసుకుందాం అనుకుంటారు. డబ్బులు పెట్టి కొనుక్కుంటే స్వస్థతలు రావు. డబ్బులు పెట్టి కొనుక్కుంటే స్వస్థతలు వస్తాయని నమ్మినోడు దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? ఒరే, నీకు రాజమండ్రి హోల్సేల్ షాప్ తెలుసా? 2000 ఇస్తాను, వెళ్ళి నూనె సీసాలు తెచ్చి వీళ్ళందరికీ 100 రూపాయలకి అమ్మేద్దాం. డబ్బులతో స్వస్థతలు ఏంటండి? మన పిచ్చి కాకపోతే ఈయన అపోస్తులుడైన పౌలు, ఆయన నాకు దూరంగా ఉన్నాడు, ఆయన నాకు అందట్లేదు, నేనేం చేయాలో తెలియట్లేదు, నా ఇంట్లో నా భార్య నలిగిపోతుంది, దానికి జబ్బు పట్టేసి ఉంది, ఏం చేయాలో తెలియక ఆ చేతి రుమాలు తీసి ఆ అపోస్తులుడైనటువంటి పౌలు గారికి తగిలించి ఆ రుమాలు తీసుకొని వెళ్ళి నా భార్య మీద పాడేస్తే నాకు నా భార్యకి స్వస్థత వచ్చింది. ఆ రోజుల్లో నడికట్లు కట్టుకుంటారు, ఇప్పటికీ కట్టుకుంటారు యూదులు. ఆ నడికట్లు విప్పి ఆ పౌలు గారి మీద పాడేసి ఆ నడికట్టు తీసుకొని వెళితే స్వస్థత వచ్చింది. దట్స్ ఆల్. అది విశ్వాసంతో జరిగిన క్రియ, అంతే తప్ప కర్చీఫ్లు అమ్ముకుంటే, ఆ కర్చీఫ్లు కొనుక్కుంటే స్వస్థత రావడం ఏంటి? మీరు పోటీ పడి కొనేస్తున్నారు. వాళ్ళు ఎవరో 2 భార్యాభర్తలు బ్రహ్మాండంగా అమ్ముకుంటున్నారు. పైగా ఆ కర్చీఫ్ దొరికినందుకు, ఆఖరి కర్చీఫ్ దొరికిందంటే ఒక పిల్లకి కొనుక్కుంటే వచ్చేవి కాదురా స్వస్థతలు. ఈ రాత్రి నీ విశ్వాసంతో నువ్వు పొందగలవు. నమ్మితే స్తోత్రం చెప్పు. అమ్ముకుంటే వచ్చేది కాదు స్వస్థత. ఈరోజు స్వస్థతలు అమ్మబడవు, స్వస్థతలు కొనుక్కోకూడదు. నమ్ము. బిలీవ్ దట్ మై జీసస్ ఇస్ గోయింగ్ టు హీల్ మీ. నన్ను నా దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మి చూడు. ఈ రాత్రి నువ్వు స్వస్థత పొందగలవు. ఈ స్థలములోనే నిన్ను దేవుడు దీవించగలడు. గాడ్ వుడ్ లైక్ టు బ్రేక్ ఎవరీ బాండేజ్. హి ఈస్ ఏబుల్ గాడ్ టు ఓపెన్ ఎ గ్రేట్ డోర్ ఫర్ యూ. ఇప్పుడే నువ్వు నమ్మితే నీకున్న బంధకాలు ఊడగొట్టి నీకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని సరళం చేయగలిగే దేవుడు. ఈరోజు డబ్బులతో కొంటే వచ్చేవి కాదు. భాషలు కూడా నేర్పేస్తున్నారండి. నేను వెళ్ళాను పెనమలూరు అని, కృష్ణా జిల్లా. అక్కడ నేను ఉన్న హోటల్లోకి ఒక ఆయన వచ్చాడు. ఆయన నా చేతిలో ఒక పాంప్లెట్ పెట్టాడు. ఆ పాంప్లెట్లో ఏముందో తెలుసా అండి? భాషలు ఉన్నాయి. నువ్వు ఉదయాన్నే లేచి బైబిల్ చదివినంత ఈజీగా ఆ భాషలు చదివేయడమే. ఎంత విచారం అండి. ఈరోజు అలాగా ఆ డబ్బులన్నీ పెట్టినటువంటి అతని దగ్గర పేతురు యోహాన్లు ఏం చెప్పారండి? ఒకటే మాట అన్నారండి, నీవు ద్రవ్యమునిచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, వరాన్ని నువ్వు పొందుకోగలవా? నువ్వు అలాగా తలుచుకున్నావు గనుక నీ వెండి నీతో కూడా నశించునుగాక. అది యువర్ ఆల్టర్ ఈజ్ నాట్ గుడ్. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక నీకు దీంట్లో పాలు పంపులు లేవు. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, నీ హృదయం ఎలాగుంది? యేసుక్రీస్తులోకి వస్తే అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు కాదు. ఆయన ఇవ్వగలిగేది నాకు తెలిసి ఒకటే, నిత్య జీవం. ఆ నిత్యత్వంలో నీకంటూ నాకంటూ స్థానం ఉంది ప్రియులారా. ఆ నిత్య జీవం గురించి చెప్పడానికి ఆయన వచ్చాడు.
నేను ఓపెన్గా అడుగుతున్నాను, సువార్త అంటే ఏంటి? వాట్ ఈస్ గాస్పెల్? సువార్త అంటే ఏంటి? యేసును గురించిన వార్త. ఈయన అన్నారు మరొక మాట, జనన మరణ పునరుత్థానాలు సువార్త. రెండవ రాకడను గురించి సువార్త. అసలు ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అసలు సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు చేసిన సువార్త ఏంటి? మార్కు సువార్త చదవండి, 1వ అధ్యాయము 13-14 వచనాల్లో స్పష్టంగా చెప్పాడు ఆయన. యోహాను చెరబట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సును పొంది సువార్త నమ్ముడని చెప్పుచు. మరి ఆయన చెప్పిన సువార్త ఏంటి? జనన మరణ పునరుత్థానాలే ఒకవేళ సువార్త అయితే, ఆయన ఇంకా చావలేదుగా, ఆయన ఇంకా పునరుత్థానం అవ్వలేదుగా. చాలా జాగ్రత్త. ఆయన చెప్పిన సువార్త ఈరోజు అవసరం ప్రజానికి. ఈరోజు ప్రపంచానికి అవసరం ఏంటో తెలుసా? యేసు చేసిన సువార్తే. ఆయన ఏమన్నాడు? మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని దేవుని సువార్తను చదువు ప్రకటించొచ్చు. గలిలయకు వచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన చేసిన సువార్త మరల చదువు. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపిస్తుంది, మారు మనస్సును పొందండి, సువార్తను నమ్మండి అని చెప్పుచు అది దేవుని సువార్త. అంటే జనన మరణ పునరుత్థానాల సువార్త కాదు, లేకపోతే మరొకటి సువార్త కాదు. అసలు సువార్తన యేసు చెప్పాడు, మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉంది, ఆ దేవుని రాజ్యంలో నీకంటూ ఒక స్థానం ఉంది, ఆ ఎటర్నల్ లైఫ్, నిత్యత్వము నీకు ఇవ్వడానికి ఆయన వచ్చాడు, నమ్ము. ఈ రాత్రి నేను అంటున్నాను, ఆ మాటను నమ్మాడు, ఆ నిత్యత్వాన్ని నమ్మాడు. అబ్రాహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని అబ్రాహాము నమ్మాడు. మొట్టమొదటిగా అతను ఏం చేశాడో తెలుసా? ఈ బిల్ట్ ఏ ఆల్టర్. ఈరోజు నీ హృదయాన్ని దేవుని మాట నమ్మి సిద్ధపరుస్తావా? అదే ఆది కాండములో 13వ అధ్యాయములో 4వ వచనంలో తాను మొదట బలిపీఠము కట్టిన చోటుకి చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా సన్నిధిని ప్రార్థన చేశాడు. సెకండ్ స్టెప్. మొట్టమొదటిగా ఒక బలిపీఠం కట్టాడు, రెండవదిగా ప్రార్థన చేశాడు. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నేను చెప్పాను మీతో, మామూలు ప్రార్థన కాదు, దేవుని సింహాసనాన్ని కుదుపగలిగే ప్రార్థన, కదపగలిగే ప్రార్థన. ఈరోజు ఎంతమంది ప్రార్థిస్తారు? చూసిన మట్టుకు సీరియల్ చూసేసేసి, తిన్న మట్టుకు తినేసేసి, ఈవిడ మొదలు పెట్టేస్తుంది ప్రార్థన. ఈ లోపల మొగుడు వస్తాడు, ప్రార్థన ఆపేసేసి ఆ మొగుడితో ఏదో చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తుంది. ఇలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడా? ఈరోజు నీ ప్రార్థన ఎలాగుండాలంటే, గాడ్ మస్ట్ యాక్సెప్ట్ యువర్ ప్రేయర్. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి, గాడ్ మస్ట్ యాక్సెప్ట్ యువర్ ప్రేయర్. దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. ఊరికైనా మోకాలు దులిపేసుకునే ప్రార్థన కాదు. ఏది పడితే అది ఉపయోగించేస్తే ప్రార్థన అవ్వదు. నేను యేసు ప్రభువులోకి కొత్తగా వచ్చిన దినాలలో గొలుసు ప్రార్థన ఒకటి పెట్టారు. గొలుసు ప్రార్థన అంటే అందరూ చేతులు కట్టుకొని రౌండ్గా కూర్చొని ఒకడు మొదలెడతారు, మిగిలిన వాళ్ళు అది అయిపోయిన వెంటనే ఆమెన్ అంటే అందుకోరా అబ్రాహాం అని ఇంకోటి మొదలెడతాడు. నా పక్కన ఉన్న ఆయన నా చెయ్యి గట్టిగా పిసిగెత్తన్నాడు. ఆయన అదేంటండి బాబు ఇలా నొక్కేస్తున్నారంటే, నా దగ్గరకు వస్తుంది ప్రార్థన చింపేస్తాను అంటున్నాడు. అయ్య బాబు, ప్రార్థన చింపడాలు కూడా ఉంటాయా? కరెక్ట్గా నా దగ్గరికి, ఆయన దగ్గరికి వచ్చింది ప్రార్థన. ఆయన మొదలు పెట్టాడండి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీలమేఘశ్యామ. అదేంటది మధ్యలో? అదేంటయ్యా నీలమేఘశ్యాముడు అంటే? నాకు తెలిసి రాముని కృష్ణుని అంటారు, వాళ్ళు శరీరాలు నీలంగా ఉంటాయని మధ్యలో అది పెట్టేమంటే అందంగా ఉందని పెట్టేసేటట. నేను అంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే మందంగానో అందంగానో ఉండేది కాదు, ఆయన సింహాసనాన్ని కుదిపేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన అంగీకరించేదిగా ఉండాలి. అబ్రాహాము తాను మొదట బలిపీఠము కట్టిన చోటికి వచ్చి ప్రార్థన చేశాడు. అక్కడే మరొక వచనం చదువుదాం, 14వ వచనం 13వ అధ్యాయం. లోతు
అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి ఆ. నీవు ఉన్న చోటు నుండి ఆ. ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును తూర్పు తట్టును పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును ప్రియ దేవుని సదాకాలము బిడ్డలారా, ఇచ్చెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు అబ్రాముతో అంటున్నాడు, రైజ్ అప్ యువర్ ఐస్, నీ కన్నులెత్తి నువ్వు చూడు అన్నాడు. ఈ రోజు దేవుడు కన్నులెత్తి చూడమంటే చూడాలి. కానీ అక్కడే 9వ వచనం చదివితే ఏమనుందండి? దగ్గర పెట్టుకోండి మైక్ వెంటనే. ఆ. నీ ఎదుట నీ ఎదుట ఉంది కదా, దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళు. నీవు ఎడమ తట్టునకు పోయి నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తే ఎడమ తట్టుకు వెళ్తాను అని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి, ఎంత వ్యత్యాసం! లోతు తన కన్నులెత్తి చూశాడు. ఇక్కడ అబ్రాముతో దేవుడు కన్నులెత్తి చూడమంటే చూశాడు. దేవుడు ఏది ఇస్తే అదే మంచిదండి. దేవుడు ఏది ఇచ్చాడో అది నీకు మంచిదైతేనే ఇస్తాడు. ఎలా పుట్టిందో తెలుగులో ఒక దిక్కుమాలి సామెత పుట్టింది. రాజును చూసిన కళ్ళతో మొగుడిని మొత్తిందంట. ఏమైనా అర్థం ఉందా అది? ఆ రాజుగారిని చూసి వచ్చిందంట. మొగుడి దగ్గరికి వచ్చారు. రాజుగారు చూడు ఎంత అందంగా ఉన్నాడు, కిరీటి పెట్టుకుని మీసాలు తిప్పుకొని నువ్వు ఉన్న ఎత్తుబడి పెట్టుకొని అని మొగుడిని మొట్టేస్తావా? నీ మొగుడే నీ రాజు, నీ పిల్లమే నీ ఐశ్వర్య రాయ్. నేను అంటున్నాను ప్రియులారా, దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది బెస్ట్. నేను చాలాసార్లు చెప్పాను, నేను దేవుడు ఏది ఇస్తే అదే మంచిది. ఈరోజు నీకు దేవుడు ఏది ఇచ్చాడో దాంట్లో నువ్వు తృప్తిగా ఉన్నావా? దెన్ గాడ్ విల్ గివ్ యూ మోర్ అండ్ మోర్. ఈరోజు లోతు తన కన్నులెత్తి చూసుకున్నాడు కనుక లోతు కుటుంబం దృష్టాంతంగా మారింది. అబ్రాము దేవుడు కన్నులెత్తమంటే ఎత్తాడు కనుక అబ్రాము గురించి ఈరోజు కూడా మాట్లాడుకుంటున్నాం. ఎంతకాలం మాట్లాడుకుంటామండి? ఎన్టీ రామారావు గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నామా? అబ్దుల్ కలాం గురించి మాట్లాడుకుంటున్నామా? గాంధీ మహాత్ముడి గురించి మాట్లాడుకుంటున్నామా? ఆ సందర్భం వచ్చినప్పుడే మాట్లాడుతున్నాం. కానీ ఈ రోజు నా బైబిల్లో ఉన్న మహానుభావుల గురించి రోజు కొన్ని లక్షల స్థలాల్లో ప్రకటింపబడుతుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. ఈ రోజుకి అబ్రామును గురించి మాట్లాడుకుంటున్నామంటే అతడు ఎంత గొప్పవాడై ఉన్నాడు. ఈ రోజుకి బైబిల్లో ఉన్నటువంటి గొప్పవారి గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ప్రపంచంలో ఏదో ఒక స్థలంలో ప్రకటింపబడుతూనే ఉన్నాడు నా యేసయ్య. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చూసుకుంటే నష్టమే మిత్రమా. దేవుడు చూడమన్నాడు, కనులెత్తి చూడు. నువ్వు ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు, ఇంత నువ్వు చూస్తున్నావు, అదంతా నీకు ఇచ్చేస్తా. 3 విషయాలు చెప్పాను. ఒకటి, మొట్టమొదటి అడుగు బలిపీఠం కట్టాడు. 2వ అడుగు ప్రార్థన చేశాడు. 3వ అడుగు ఏది ఇస్తే దానితో తృప్తి పడ్డాడు. అందరూ చెప్పండి, ఏది ఇస్తే దానితో తృప్తి పడ్డాడు. 4వ అడుగు 14వ అధ్యాయం 19వ వచనం. ఒక్కొక్క అధ్యాయంలోంచి మాట్లాడుతున్నాను. 12 అయిపోయింది, 13 అయిపోయింది, ఇప్పుడు 14వ అధ్యాయంలో 19వ వచనం. త్వరగా. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడు వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అబ్రాము అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడడానికి 4వ ప్రాధాన్యమైన కారణం ఏంటో తెలుసా? ఈ పెయిడ్ టైత్ వెరీ హానెస్ట్లీ, నమ్మకంగా యథార్థంగా దశమ భాగాన్ని చెల్లించాడు. మెల్కీసెదెకు అనే యాజకుడు వచ్చి రొట్టె ద్రాక్షరసం ఇచ్చినప్పుడు అబ్రహాము తన జీవితంలో తాను అంతవరకు పొందిన ప్రతి దాని నుంచి 10వ భాగాన్ని చెల్లించాడు. ఈరోజు ఎంతమంది నమ్మకంగా 10వ భాగాన్ని చెల్లిస్తారు? తమాషాగా ఒక ఆయన జోక్ చెప్తుంటాడండి. ఒకడు మనోడే, మన రాజువోలోడే ఒకరోజు విమానం ఎక్కాల్సి వచ్చింది. విమానం ఎక్కిన తర్వాత ఇంక ఫీల్ అయిపోతున్నాడండి. ఒక్కసారిగా కూర్చుని ఇదేట్రా బాబు, ఒకసారి కూర్చుంటే 3 సార్లు కూర్చుపెడుతుంది అనుకుని కూర్చున్నాడు. ఈ లోపల ఒక అమెరికా వాడు వచ్చి పక్కన కూర్చున్నాడు. ఇంకొక దేశస్తుడు వచ్చి పక్కన కూర్చున్నాడు. విమానం కదిలిపోతుంది అనగా బెల్ట్ అది పెట్టేసుకుని స్తోత్రం అల్లుయా నువ్వే పైలెట్టుకుని బాబు, నువ్వే నడిపించి అంటున్నాడు ఈయన. వాళ్ళు ఎల్లలుయా చూసి ఆ అమెరికా వాడు అన్నాడు, అరే క్రిస్టియన్,
నువ్వు క్రైస్తవుడువా అని పలకరిస్తే నువ్వు క్రిస్టియనేనా అని అడిగిన. ఎప్పటి నుంచో అమెరికా వాడిని చూడాలి దగ్గరికి అనుకున్నాడు. ఎప్పటి నుంచో డౌట్ ఉండిపోయింది. వెంటనే అవునన్నాడు. ఈ పక్కన ఉన్నాడు అదే దేశానికి ఇంకో దేశానికి చెందినవాడు, వాడు క్రిస్టియనే. వాళ్ళిద్దరిని చూసి మురిసిపోయి ఎప్పటి నుంచో నాకు డౌట్ తీరుతారా అన్నాడు. అడగవయ్యా అన్నారు వాళ్ళు. మీరు దశంభాగం ఎలా తెస్తారు అని అడిగాడు. ఎప్పుడు అదే కదా డౌట్. అమెరికా వాడు అన్నాడంట, మేము ఒక గిరికి ఇస్తాం, దేవుడిచ్చిన సొమ్మంతా పట్టుకొని హల్లెలూయా అని ఇసిరేస్తాం, గిరి బయటపడిందంతా దేవుడికి ఇచ్చేస్తాం, లోపల ఏదైనా పడితేనే మేము తింటాం అన్నాడంట. భలేగా ఉందే అనుకుని పక్కన అడిగితే మేము అలాగే చేస్తాం, మేము కూడా ఒక గిరికి ఇస్తాం, హల్లెలూయా అని ఇసిరేస్తాం, లోపల పడిందేమో దేవుడికి ఇస్తాం, బయటపడిందే మేము తింటాం. మరి మీరు ఎలా తెస్తారంటే వెంటనే అంటాడు, మేము కూడా అంతే, దేవుడు ఇచ్చినంత చేతులు పట్టుకుంటాం, హల్లెలూయా అని పైకి వేసేస్తాం, పైదంతా దేవుడిది, కింద పడిందే మాది. ఒక పైస వెళ్తుందా? ఒక పైస వెళ్తుందా? ఈరోజు దశంభాగానికి ఇన్ని లెక్కలు చెప్పే లప్పలు ఉన్నారు, దశంభాగానికి లెక్కలు చెప్పే అన్నలు ఉన్నారు. అబ్రాము ఎందుకు దీవించబడ్డాడో తెలుసా? హానెస్ట్లీ పెయిడ్ టైత్, నమ్మకంగా దశంభాగాన్ని చెల్లించాడు. ఇంకొక అడుగు చూద్దాం. 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను, ఆయన అతనికి అది నీతిగా ఎంచెను, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకు ప్రియ దేవుని బిడలారా, అని నమ్మేడండి అతను. అది అతనికి నీతిగా ఎంచబడి. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు 100% దేవుడు చేస్తాడని? కీర్తన 37:5 ఒక మంచి మాట ఉందండి. ఎంతమంది నమ్ముతారు? నేను ఇలాంటి మీటింగ్లకు వెళ్తే ఒక ఆవిడ ఇక్కడ కూర్చుందండి, ఇంత దగ్గరగా కూర్చుంది. ఇక్కడ కూర్చుందే కానీ అలాగా లైట్ వైపు చూస్తుంది. అలా చూస్తుంటే నేను అనుకున్నాను నేత్రాలు లేవేమో. నేత్రాలు లేని వాళ్ళు కొంచెం ఇలా వింటుంటారండి చెవులు రిక్కించి. ఈవిడ కూడా అలాగే చూస్తుంది అనుకొని ఆవిడ వైపే చూస్తున్నాను, మాట్లాడుతున్నంతసేపు ఆవిడ అలా చూస్తూనే ఉంది. అంతా అయిపోయిన తర్వాత ప్రార్థనలన్నీ నిలబడ్డారు. గబగబా ఈవిడ కూడా లేచిపోయి అందరినీ తోసుకుంటూ ముందుకు వచ్చేస్తుంది. నేను అన్నాను, అమ్మమ్మ కొంచెం ఆవిడికి అవకాశం ఇవ్వండి, పాపం నేత్రాలు లేవు కదా, అందుకనే రమ్మంటున్నాను నేనంటే ఆవిడ అంది, నా కళ్ళు ఉన్నాయి అంది. మరి ఎందుకమ్మా అలాగే చూస్తున్నావు అని అడిగితే లైట్ అడిపోద్దేమో అని అనుమానంగా ఉంది. ఓరి దేవ, దిక్కుమాలను కూర్చోవడం. ఈరోజు కూర్చుంటావు కానీ నమ్మవు, కూర్చుంటావు కానీ పిడిగడిపోద్దా, టెంట్ అడిపోద్దా? ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు? 37:5 ఏమనుంది? నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, నువ్వు ఆయన్ని నమ్ముకో, ఆయన నీ కార్యాలు నెరవేర్చే దేవుడై ఉన్నాడు. నువ్వు నమ్ము. ఈ రాత్రి ఖచ్చితంగా నేను ఈ 2016 ముగింపులో ఒక నూతన కార్యాన్ని చూస్తానని నమ్ము. ఖచ్చితంగా నేను నా బిడ్డ చేతిలో ఒక బిడ్డను చూస్తానని నమ్ము. ఖచ్చితంగా నేనంటున్న సొంత ఇంట్లో నవ్వుకుంటూ తిరగలనని నమ్ము. నాకు బిడ్డలు లేనప్పుడు నేను సోఫాలో కూర్చొని ఒకటే అడిగేవాడిని, అయ్యా ఒక్క బిడ్డ ఇక్కడ తిరుగుతున్నట్టుగా నాకు చూపించు. నేను నమ్మాను, నా దేవుడు అలాగనే నాకు ఒక కొడుకునిచ్చి వాడి హాల్లో పరిగెడుతున్నప్పుడు నేను ఏదైతే చూశానో దాన్ని నేను కళ్ళారా నిజంగా చూశాను. ఎంతమంది నమ్ముతారు? నువ్వు నమ్ము. అందుకనే భక్తులు అంటున్నాడు, ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన దయచేయునని నమ్మవలెను కదా. యు మస్ట్ బిలీవ్. అబ్రాము నమ్మాడు ప్రియులారా. ఇప్పటికి ఎన్ని అడుగులో చెప్పేశాను? 5 అడుగులు. మొట్టమొదటిగా బలిపీఠం కట్టాడు, 2వదిగా ప్రార్థన చేశాడు, 3వదిగా దేవుడు ఏదిస్తే దానితో తృప్తి పడ్డాడు, 4వదిగా 10వ భాగం నమ్మకంగా చెల్లించాడు, 5వదిగా పూర్తిగా దేవుడిని నమ్మాడు. 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైన when he was 99 years old, అబ్రాము 99 సంవత్సరాల వయసులోకి వచ్చాడు. చదవండి. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండు. మీకు విషయం తెలిసిన ప్రియులారా, అబ్రాముకి ఇప్పుడు 99 సంవత్సరాలు వచ్చేసాయి. అబ్రాముకి ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు? 21వ అధ్యాయం 5వ వచనంలో ఉందండి. 21వ అధ్యాయం 5వ వచనంలో అబ్రాము ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. ప్రియులారా, ఒక్క ఆలోచన చేయండి. ఎన్ని సంవత్సరాల వయస్సులో అతడు వాగ్దానం పొందాడు? 75 సంవత్సరాల వయసులో వాగ్దానం పొందాడు. ఇప్పుడు ఎన్నేళ్ళకి పుట్టాడు? అంటే ఎన్నేళ్ళు పట్టింది దేవుడికి అతనికి ఇవ్వడానికి? ఎంతండి? 25 years.
25 సంవత్సరాలు పడితే ఆయన దేవుడు ఎందుకండి? ఒక 25 సంవత్సరాల వయసు ఉన్న కుర్రోడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 25 year old అందరూ పిల్లలే. నేను అంటున్నాను, ఒక 25 సంవత్సరాల కుర్రోడికి మరి 25 ఏళ్ళు ఉంటారా నీకు? ఇంకా తక్కువే. 25 సంవత్సరాల కుర్రోడు ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా నా ఎముక ఎక్కడ ఉందో నాకు తెలట్లేదు, ఇదిగో గాణ్యత్ర పోతాను, పెళ్ళని ఇచ్చే అని ప్రార్థన చేసుకున్నాడు. ప్రాసెస్ అదే కదా. విచిత్రం ఏంటంటే ఆ 25 సంవత్సరాల కుర్రోడికి దేవుడు భార్యనిచ్చాడు. ఎప్పుడో తెలుసా? 25 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు 50 ఏళ్ల సంవత్సరాల వయసులో ఈడు 25 సంవత్సరాల పిల్లని తీసుకొని ఎక్కడికైనా వెళ్తే కూతురుని తీసుకొచ్చావా అని అడగడం మొదలెట్టారు. నేను అంటున్నాను పిల్లరా, 25 సంవత్సరాల కుర్రోడు ప్రార్థన చేస్తే 50 సంవత్సరాలకి ఇచ్చే దేవుడా? ఫర్ ఎగ్జాంపుల్ మన మధ్యలో దైవజనులు ఎవరు ఉన్నారు, ఇప్పుడు 65 సంవత్సరాలు అనుకుందాం. ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఎప్పటి నుంచో అద్దెళ్ళు తిరిగి తిరిగి అలిసిపోయినయ్యా, ఒక్క సొంత ఇల్లు ఇవ్వా అంటే దేవుడు 25 సంవత్సరాల తర్వాత ఒక సొంత ఇల్లు ఇచ్చాడు. అంటే 65 + 25 ఎంత? 90 సంవత్సరాల వయసులో ఇప్పుడు సొంత ఇంట్లో ఏమేం చేస్తాడు? ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన, ఇది గృహప్రవేశం. ఈ 90 సంవత్సరాల వయసు ఎలాగొచ్చేస్తాడు? ఇశ్రాయేలు 25 ఏళ్ళు చేస్తే నా దేవుడు ఎందుకు అవుతాడు దేవుడు? 99 సంవత్సరాల వయస్సులో దేవుడు అంటున్నాడు, వాక్ ఇన్ మై ప్రెజెన్స్ బ్లేమ్లెస్లీ, నింద లేకుండా నా సన్నిధిలో నడు, సంవత్సరంలో కొడుకునిస్తా. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. 25 ఏళ్ళు పట్టలేదు, 25 సంవత్సరాలు చేసే దేవుడు కాడు. నువ్వు నిందలేని క్రైస్తవ భక్తి జీవితంలోకి రా, నిందలేనటువంటి భక్తి జీవితంలోకి రా. విత్ ఇన్ 1 year నా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యు వాక్ ఇన్ మై ప్రెజెన్స్ బ్లేమ్లెస్లీ, నా సన్నిధిలో నీవు నిందారహితునిగా నడు. 99 సంవత్సరాల వయస్సులో నింద లేకుండా నడవడం ప్రారంభించాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. 12వ అధ్యాయంలో బలిపీఠం కట్టాడు. 13వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. 13వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. 13వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. దేవుడు ఏది ఇస్తే అది పొందాడు. 14వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. దశమ భాగాన్ని నమ్మకంగా చెల్లించాడు. 15వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. ఆయన్ని పూర్తిగా నమ్ముకున్నాడు. 17వ అధ్యాయంలో నింద లేకుండా వచ్చాడు. మధ్యలో ఒక అధ్యాయం వదిలేశాం. ఏ అధ్యాయం? దేవుడు మాట్లాడలా. 16వ అధ్యాయంలో ఎవరు మాట్లాడారో తెలుసా? సారా మాట్లాడింది. నా దగ్గర ఒక దాసి ఉంది హాగర్ అని, దాంతో వెళ్ళి నువ్వు పిల్లల్ని కనయ్యా, నా వల్ల నీకు పిల్లలు పుట్టరు. పానికి మందాన్ని ఏంటో మాట్లాడుతున్నావు నువ్వు? దేవుడే వాగ్దానం చేసింది. ఖచ్చితంగా దేవుడు మాట అన్నాడంటే ఎత్తాడే అని ఏమైనా ఆవేశంగా అన్నాడు అనుకుంటున్నారా? ఆగరు, ఆగవా, ఆగరు. అప్పుడే పుట్టారు ఎవరో. ఈ ISIS పేకల కోసే బ్యాచ్ అంతా అక్కడ జరిగింది. దేవుడు మాట్లాడకపోతే భయంకరమైన ప్రమాదం. మాట్లాడినంతసేపు బాగానే ఉంది కదా. అందుకని అంటాడండి యేసయ్య గారు అద్భుతమైన మాట రాశారుగా, నీవు మాట్లాడని నా క్షణమొక యుగముగా మారేనే, నీవు పెదవిప్పిన మది నిండేనే, యుగ యుగాల తలపు మది నిండేనే. యేసయ్యా నా హృదయ స్పందన. ఆయన మాట్లాడకపోతే, నువ్వు మాట్లాడని రోజున క్షణం ఒక యుగంలాగా ఉందయ్యా, నాతో మాట్లాడవా అని అడిగాడు. ఈరోజు మనం దేవుడితో మాట్లాడుతున్నావా? దేవుడు మాట్లాడలేదండి. 16వ అధ్యాయంలో సారాయి మాట్లాడింది, పో దాంతో పోయి బిడ్డలుగాను, నీకు పుట్టకపోయినా పర్వాలేదు ఉండిపోతాను కానీ నేను అట్లా చేయనే అని అనలా. అందుకనే అన్నాడు వాక్ ఇన్ మై ప్రెజెన్స్. ఇలాంటి నిందలు నీ క్రైస్తవ భక్తి జీవితంలో పడకుండా చూసుకో మిత్రమా. నా యొక్క క్రైస్తవ ఈ యాత్రలో ఎక్కడ నింద పడకుండా చూసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. తిండి కొరకు లాజరస్ కొట్టుకుంటాడని, కానుకల కొరకు ఇలాగ ఇబ్బందులు పెడతాడని నేను ఇలాంటివి ఎక్కడ కూడా అనిపించుకోవడానికి ఇష్టపడను. నాకు ఆనంద్కి కొన్ని సంవత్సరాల పరిచయం.
ఏ రోజైనా ఇలాంటి మాటలు మన మధ్యలో ఎప్పుడైనా వచ్చాయా? నువ్వు విన్నావా? నిందలేనటువంటి భక్తి జీవితం నువ్వు చేయి మిత్రమా. దేవుడు మాట్లాడకపోతే ప్రమాదం అదే. అందుకనే దేవుడు అన్నాడు, ఎప్పుడైతే నిందలేనటువంటి భక్తిలోకి వచ్చాడో అతనిలో అద్భుతమైన మార్పు వచ్చేసింది. 18వ అధ్యాయంలోకి వస్తున్నాం ఇప్పుడు. 18వ అధ్యాయములో 27వ వచనంలో అందుకు అబ్రహాం అయిపోయాడు. ఇక్కడ 17వ అధ్యాయంలో దేవుడు అతని పేరు మార్చి అబ్రహాముగా చేశాడు. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడా తెగిస్తున్నాను. 30వ వచనం, అతడు ప్రభు కోపపడని ఎడల ప్రభు కోపపడకపోతే మాట్లాడేదను. 31వ వచనం, అందుకతడు ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని. చూడండి, అబ్రహాముని పిలిచింది ఎవరు? దేవుడు. గట్టిగా చెప్పాలి అందరూ. దేవుడు. ఈ సభలకి వాక్యం అందించడానికి నన్ను పిలిచింది ఎవరు? రమేష్ గారు. నేను అంటున్నాను, రమేష్ గారు ఇక్కడ ఉన్నారో లేదో. పోనీ ఆయన అనుచర వర్గం ఉంది. నేను ఇందాక నుంచి చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాను. ఆల్మోస్ట్ 1 గంట దాటిపోయింది. నాకు చాలా దాహంగా ఉంది. కొంచెం ఏదైనా థమ్స్అప్ లాంటిది ఏమైనా తెప్పించగలరా? లిమ్కా కానీ. రే పరిగెట్టేస్తున్నా, వెళ్ళరా బాబు. ఆడు ఏది పడితే తెచ్చేస్తాడు. మిరండా కానీ, ఆగు, ఫ్యాంటా కానీ, ఇంత విషం కానీ. నన్ను పిలిచారు గనక నా ఇష్టం, నేను ఏదైనా అడగాల తేవాలా, అవునా కదా? ఆల్రెడీ దేవుని కృపను బట్టి బోధ విన్నాడు కనుక మా ఆనంద కదలలేదు. కానీ లేకపోతే ఈ బడి కదిలిసేవాడే. తెలుసు, వాత పడింది ఒకసారి. నేను అంటున్నాను ప్రియులారా, నన్ను పిలిచారు కనుక మా డిమాండ్లే వేరుగా ఉంటాయి. పాపం అమ్మ అడుగుతున్నారా, అయ్యి అడుగుతున్నారు, నీకేం వండమంటావు చెప్పు. నాకు పులస, మన ఇష్టం. ఏంటి చెప్పవే, ఐటమ్స్ రాదుగా నాకు. పోనీ ఏదో ఒకటి. ఇప్పుడు మన డిమాండ్లు మనవండి. ఐ కెన్ టెల్ యూ సంథింగ్. అబ్రాహాముని పిలిచింది ఎవడు? దేవుడి దగ్గర పోసుకోవట్లేదండి. నాకు ఇది కావాలి అది కావాలని అనల్లా. అబ్రాహాము ఆఖరి మెట్టేంటో తెలుసా? వెంటనే మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయాడు. ఒకటే మాట అంటున్నాడు, యెహోవా ధూళి వంటి వాడను బూడిద వంటి వాడనైనా నేను నీతో మాట్లాడా తెగిస్తున్నాను. ఐఎమ్ డేర్ ఎనఫ్ టు స్పీక్ విత్ మై లార్డ్. ఈరోజు ఎంతమందికి ఆ తగ్గింపు ఉంది? వుడ్ యు లైక్ టు గెట్ డౌన్? నిన్ను నువ్వు తగ్గించుకొని అడిగి చూడు మిత్రమా. అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. అబ్రాహాము వేసిన 7 అడుగులు మీకు ఒక్కసారి వేగంగా చెప్పేస్తున్నాను. బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశారు, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఏది ఇస్తే దాంతో తృప్తి పడ్డాడు, 10వ భాగాన్ని చెల్లించారు, పూర్తిగా దేవుని నమ్మారు, నిందలేనటువంటి భక్తి జీవితంలోకి వచ్చారు, తగ్గింపుతో దేవుని సన్నిధిలో పొందుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఇది అబ్రాహాముతో ఆగిపోలే. అబ్రాహాము కుమారుడు ఎవరు? చూద్దాం ఇస్సాకుకి దేవుడు ఏం చేశాడు. అదే ఆది కాండములో కొంచెం ముందుకు వెళ్ళి 26వ అధ్యాయానికి వస్తే 11, 12, 13 వచనాలలో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధిని చూశాడు. ఈ రోజు నీతో ఆగిపోకూడదు మిత్రమా. నీ పిల్లలు అనుభవించాలి ఈ ఆశీర్వాదాలు. అక్కడతో ఆగిపోలేదు. ఇస్సాకు కొడుకు ఎవరు? చదవండి 30 ఆదికాండం 30:30లో నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటలో యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. ఎక్కడ ఆశీర్వదించాడు? ఇస్సాకును తన సొంత విషయాల్లో ఆశీర్వదించాడు. యాకోబుని తన అన్యుడైన తన మామైనటువంటి బంధువైన లాబానింట్లో ఆశీర్వదించాడు. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా? ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు. యాకోబు కొడుకు ఎవరు? యాకోబు కొడుకు ఎవరు? ఆశీర్వదించాడా లేదా? 39వ అధ్యాయము 4-5 వచనాలు. యోసేపు మీద ఆ మనుషునికి కనికరము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడా మరియు అతడు చేయు విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించాడు. అతడు తన ఇంటి వారి మీదను తనకు కలిగినంతటి మీదను
అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించిన యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉన్నాయి. ఈరోజు ఐగుప్తీయుడండి అతను, అన్యుడు. నీ బంధువుల ఇంట్లో నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఎవరైనా బంధువులు ఏదైనా వస్తువు కొనుక్కుంటే వదినా ఒకసారి వచ్చి ప్రార్థన చేయవని అడుగుతారా? అమ్మో దానికి ఒళ్ళు పడిందే. నీ బంధువుల ఇంట్లో నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? నా తమ్ముడికి కొడుకు పుట్టాడు, వాడి ఇంట్లో ఆయుష్ హోమం చేస్తున్నారు. నన్ను పిలిచారు రమ్మని, నేను వెళ్ళాను. ఏదో వాడికి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏదో ఇచ్చి వెళ్ళిపోతుంటే మా బంధువులందరూ ఉన్నారండి. అందరూ మేము అరవాళ్ళం కదా, పంచెలు కట్టుకొని ఉంటాం. అదిగో లక్ష్మణుడు వచ్చాడు అని అందరూ అనుకుంటున్నాను నన్ను చూసి. నేను వెళ్ళాను, చక్కగా ఆ బిడ్డకి ఇవ్వాల్సిన కానుక ఇచ్చాను, వాళ్ళు ఏదో ఇస్తే తిన్నాను. నేను బయలుదేరి వెళ్ళిపోతుంటే సడన్గా వాళ్ళందరూ నిలబడిపోయారు. ఎవరికి వాళ్ళ ముందు అంటారు కదా, కట్టుకుంటారు, ఆ వేష్టి కిందకి దించేశారు. అందరూ నిలబడి ఏమంటున్నారు తెలుసా? లక్ష్మణ్ నువ్వు వెళ్ళిపోకు, మా అందరి కొరకు ప్రార్థన చేసి అన్నారు. నేను చెప్పాను, మీ భాషలో నాకు ప్రార్థన చేయడం చేత కాదు, నా భాషలో నేను చేస్తానని తెలుగులోనే చేశాను. నేను అంటున్నాను ప్రియులారా, దే ఆస్క్ మీ టు డూ ప్రేయర్. అన్యులింట్లో, నీ యొక్క అన్య జనాంగమైన నీ బంధువుల ఇంట్లో నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఈరోజు అతను ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యోసేపు ఐగుప్తీయుడింట్లో, ఒక అన్య జనాంగమైనటువంటి వారి ఇంట్లో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నేను అంటున్నాను, ఈరోజు ఎంతమంది అబ్రాహాం వలె నీ ఆశీర్వాదాల్ని నీ పిల్లలకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు? ఎంతవరకు నీ పిల్లలు ఈరోజు నువ్వు ఉన్నావు, రేపొద్దు నువ్వు ఉండవు, కానీ నీ ఆశీర్వాదాలు వెళుతూనే ఉండాలి. ఈ యవ్వన బిడ్డలు ఎవ్వరికి కూడా ఏం తెలియదండి, వీళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఎవరు అనుభవించాలి? వీళ్ళు అనుభవించాలి. ఈరోజు నేను అంటున్నాను, అబ్రాహామును ఆశీర్వించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వించడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రాహాముకు మళ్ళీ ఎంతమంది అడుగులు వేస్తారు? అయ్యా నన్ను, నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించు. అబ్రహామును దేవుడు అన్ని విషయములలోనూ ఆశీర్వదించాడు. ఈరోజు అన్ని విషయాల్లో నేను ఆశీర్వదింపబడాలన్న ఆశ కలిగిన వాళ్ళు లేచి నిలబడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ us స్టాండ్ అండ్ ఆస్క్ గాడ్. దేవుని దగ్గర అడుగుదాం, ఓ లవ్లీ జీసస్ బ్లెస్ మీ రిచ్లీ అండ్ అబాండెంట్లీ. అబ్రాహాము వలె ఆశీర్వాదాలు నా ఇంటి మీదకు కూడా రావాలి. అబ్రాహాము వలె ఆశీర్వాదాలు నా పిల్లల మీదకి రావాలి. అబ్రాహాము వలె ఆశీర్వాదాలు మా కుటుంబీల మీదకి రావాలి. ప్రార్థన చేసుకుంటాం.